హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆగస్టు 15న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్స్ నోటిఫికేషను, జువనైల్ సూపర్వైజర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషను విడుదలవుతుందండి. అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ గురించి, దాని అనాలిసిస్ గురించి ఒక వీడియో చేస్తున్నాను అభ్యర్థుల యొక్క ప్రయోజనం కోసం. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ వీడియోను చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిడిపిఓ ఈఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, అలాగే దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ అనేటువంటిది మన ఛానల్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందండి. సో మనకిది నోటిఫికేషను ఈఓ సిడిపిఓకి సేమ్ సిలబస్ ఉండేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే తెలంగాణలో సిడిపిఓకి ఈఓకి సేమ్ సిలబస్ ఉంది, అదేవిధంగా ఏపీలో కూడా అదేవిధంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. సో మనకి పేపర్ 1 పేపర్ 2 ఇందులో రెండు ఉంటాయండి ఎగ్జామ్కి, సిడిపిఓకి లేదా ఈఓకి. ఫస్ట్ మనం ఈఓ డిస్కస్ చేద్దాం ప్రస్తుతం. ఇందులో పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుందండి. పేపర్ 1 జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్కి వచ్చి 150 మార్కులు ఉంటాయి. 150 మార్కులు, 150 నిమిషాలు మార్క్స్, 150 నిమిషాలు ఉంటాయండి. అలాగే ప్రశ్నలు కూడా 150 ఉంటాయి. 150 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ప్రతి 3 ప్రశ్నలకు, ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్కు నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఉన్నటువంటి డ్రాబ్యాక్. ఎందుకంటే మీరు ఒక 3 ఆన్సర్స్ కనుక తప్పు పెట్టినట్టయితే వచ్చినటువంటి మార్కులోంచి ఒకటి మైనస్ అయిపోతుందండి, మైనస్ మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి పేపర్ 2లో మనకి పేపర్ 1 నేను తర్వాత విశ్లేషణ చేస్తాను. పేపర్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటువంటిది. పేపర్ 2 విశ్లేషణ కనుక మనం చూసుకున్నట్లయితే పేపర్ 2లో 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు, 150 మార్కులు. అంటే పేపర్ 1 పేపర్ 2 కలిపి 300 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇందులో కూడా ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్కు మైనస్ అవుతుంది, ఒక నెగిటివ్ మార్క్ ఉంటుందండి ఇందులో కూడా. అయితే ఇందులో ఏముంటాయి అనేటువంటి చూస్తే పేపర్ 2లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంటుంది. పోషకాహార శాస్త్రము, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంటుంది. ఇందులో 50 క్వశ్చన్స్ వస్తాయండి. 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్కులు ఉంటాయి. సెక్షన్ 2 వచ్చి మనకి సోషల్ వర్క్ లేదా చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. సోషల్ వర్క్ ఇది వచ్చి 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెక్షన్ 3 వచ్చి చైల్డ్ డెవలప్మెంట్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. అంటే ఈ 3 పోర్షన్లు, 3 సబ్జెక్టులు కూడా సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఖచ్చితంగా అభ్యర్థులు చదువుకోవాల్సి ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇందులో ఏం యూనిట్లు ఉంటాయి, ఏం లెసన్స్ ఉంటాయి అనేటువంటిది అభ్యర్థులకి ఒక అవగాహన ఇస్తాను. ఆ తర్వాత పుస్తకాలు అనేటువంటి ఏం తీసుకోవాలన్నాయి కూడా నేను చెప్తానండి. సెక్షన్ 1 ఫుడ్ అండ్ న్యూట్రిషన్ దగ్గరికి వచ్చేసరికి ఇందులో యూనిట్ 1 ఇదేంటి అంటే బేసిక్ ఫుడ్ గ్రూప్స్ గురించి అడగడం జరుగుతుందండి. బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ఇక్కడ ఉంటాయండి. బేసిక్ ఫుడ్ గ్రూప్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటివి, కార్బ్స్, ప్రోటీన్స్, అలాగే శక్తినిచ్చేటువంటివి ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్,
మినరల్స్, ఇలాగ మనకి ఈ ఫుడ్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయండి. వాటి గురించి అడగడం జరుగుతుందండి. అందులో బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అని చెప్పేసి కండర శక్తిని ఇచ్చేటువంటివి, బాడీ బిల్డ్ చేసేటువంటివి దేహ దారుగ్య ఆహారాలు అంటాము. సో దేహ ఆరోగ్యాలు అంటే ప్రోటీన్స్ అనమాట అండి. అలాగే శక్తి ఆహారాలు దీర్ఘకాలిక ఆహారాలు అంటే ఏంటి? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. శక్తినిచ్చేటువంటివి అంటే మనకి కార్బోహైడ్రేట్ అనేటువంటి శక్తినిస్తుంది. అలాగే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ కూడా మనకి శక్తిని ఇస్తాయన్నమాట అండి ఈ ఆహారాల గురించి. ఇందులో మళ్ళీ మనకి మిల్లెట్లు, సెరల్స్ అండ్ అలాగే మనకి లెగూమ్స్ అంటే ఏంటి అంటే ఈ బొడిపెలు, వాటి యొక్క వేర్ల మీద, ఈ మొక్కల యొక్క వేర్ల మీద రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుందన్నమాట అండి. వీటిని నత్రజని జనకాలు అంటాము. సో ఈ లెగ్యూమినస్ జాతికి చెందినటువంటి మొక్కలు పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు ఇటువంటివి అనమాట అండి. నూనె గింజలు, ఆయిల్ సీడ్స్, డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, ఎగ్స్, ఫిష్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇవన్నీ కూడా వీటిలో ఉన్నటువంటి న్యూట్రియంట్ వాల్యూస్ ఏంటి? మాంసపు కృతుల్లో ఎలాంటి పోషక పదార్థాలు లభిస్తాయి? పాలు, వెన్న, పెరుగు లాంటి డైరీ ప్రోడక్ట్స్లో ఎలాంటి పోషక పదార్థాలు లభిస్తాయి? అలాగే వెజిటబుల్స్, ఫిష్, ఎగ్, మిల్లెట్స్, లెగ్యూమ్స్, ఆయిల్ సీడ్స్ వీటిలో ఎలాంటివి లభిస్తాయి అనేటువంటిది డీటెయిల్గా చదవవలసి ఉంటుందండి. నెక్స్ట్, ఆహార పదార్థాలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంపిక ఎలా జరగాలి? ఆహార పదార్థాల యొక్క ఎంపిక ఎలా జరగాలి? ఫుడ్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేసేటువంటి విధానము, వీటిని నిల్వ చేసేటువంటి విధానం. ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, మిల్క్ని పాశ్చరైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఏం చేస్తాము అంటే దాంట్లో ఉన్నటువంటి ఈ సూక్ష్మ క్రిములు ఏదైతే ఉన్నాయో వాటిని నశింపచేసేలా చేస్తాం, పాశ్చరైజేషన్ చేస్తాం దాన్ని. సో ఇలాగా నిల్వ చేసేటువంటి పద్ధతులు ఉంటాయి. ఏ ఆహార పదార్థాన్ని ఎలా నిల్వ చేయాలి అనేటువంటి ప్రాసెస్ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ యూనిట్లోనే మనకి కుకింగ్ ప్రాసెస్ అండి. మనం ఏదైనా వంట చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేస్తామో ఆ ప్రాసెస్ ఏంటి, అలాగే కుకింగ్ మెథడ్స్ ఏంటి? కుకింగ్ మెథడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బేకింగ్ అంటే ఏంటి, స్టూయింగ్ అంటే ఏంటి, లేకపోతే ఫ్రైయింగ్ అంటే ఏంటి, షాలో ఫ్రైయింగ్ అంటే ఏంటి, డీప్ ఫ్రైయింగ్ అంటే ఏంటి, ఈ మెథడ్స్ ఉంటాయండి. ఈ మెథడ్స్ ఏ పద్ధతిలో చేస్తారు, ఆ పద్ధతిలో చేయడం వల్ల నశించిపోయేటువంటి పోషకాలు ఏంటి అనేటువంటిది ఇక్కడ స్టడీ చేయవలసి ఉంటుంది. అలాగే మనకి ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ, మనకి ఈ ఆహార పదార్థాల యొక్క నాణ్యతను అంచనా వేయడం చాలా ఇంపార్టెంట్. ఆ అంచనా కోసం క్వాలిటీ మెథడ్స్ ఏంటి, ఆ అసెస్ చేసేటువంటి ఫుడ్ క్వాలిటీ మెథడ్స్ అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఆ మెథడ్స్, అలాగే ప్రిపరేషన్ ఆఫ్ స్కోర్ కార్డ్స్ అండి. ఒక స్కోర్ కార్డు ఉంటుంది, నాణ్యతను అంచనా వేయడంలో స్కోర్ కార్డు ఉంటుంది. స్కోర్ కార్డు మీద ఖచ్చితంగా ఒక బిట్ అనేటువంటిది ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఇలాగా మనకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఫస్ట్ యూనిట్లో ఈ బేసిక్ ఫుడ్ గ్రూప్స్ కానించి ఈ యొక్క ఆహార పదార్థాల యొక్క నాణ్యతను అంచనా వేయడం వరకు మనకి ఫస్ట్ యూనిట్లో చదువుతాం అనమాట అండి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో సెకండ్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏదైనా ఒక ఆహారాన్ని తీసుకోవడం వలన, అది నిల్వ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలన్నా కానీ, లేకపోతే అవి అనుకోనటువంటి ఆహార పదార్థాలతో ఏదన్నా కాంబినేషన్స్తో కలిసినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఇంటర్నల్ కెమికల్ బాండింగ్స్ అనేటువంటివి వాటి చేంజ్ అయ్యి అది విషతుల్యంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ పాయిజన్ గురించి ఇక్కడ అధ్యయనం చేస్తాము. అలాగే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఆహారాలు తీసుకోవడం వలన వాళ్ళకి ఎలర్జీ అనేటువంటిది వస్తుంది అనమాట అండి. అంటే ఆహార పదార్థాలు పడకపోవడం. కొంతమంది చూడండి, దుంప పదార్థాలు తింటే కాళ్ళు గుంజుతాయి, లేకపోతే బంగాళదుంపలు తింటే కనుక కొంచెం ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది, బొప్పాయి తింటే కనుక పలానా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే కొంతమందికి అది జనరల్గా ఫుడ్ యొక్క నేచర్ కాదు. కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఆహారాలు తీసుకుంటే కనుక వాళ్ళకి ఎలర్జీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్కి ఎలర్జెటిక్గా ఉంటారండి. చిన్నపిల్లల్లో కూడా చూడండి, వాళ్ళకి పాలు పట్టించిన వెంటనే కక్కేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళలో కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళు పాలకి ఎలర్జెటిక్గా ఉంటారు అన్నమాట. ఇలా కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలకు వాళ్ళు ఎలర్జెటిక్, వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వదు అనమాట అండి, నెగిటివ్గా రెస్పాండ్ అవుతుంది. వీటినన్నిటిని కూడా అధ్యయనం చేస్తాము. అలాగే బయలాజికల్ ఫంక్షన్స్, అందులో ఫుడ్ సోర్సెస్ అనమాట అండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సోర్సెస్, ఆహార పదార్థాల యొక్క వనరులు ఏంటి, ఏ పదార్థం నుంచి ఎలాంటి పోషక విలువలు అనేటువంటివి లభిస్తాయి.
అందులో ముఖ్యంగా మనకి కార్బోహైడ్రేట్స్ అనేటువంటి బాడీలో క్షీణించడం వల్ల ఏం జరుగుతుంది, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అనేటువంటి క్షీణించడం వల్ల ఏం జరుగుతుంది, పర్టికులర్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేటువంటివి క్షీణించడం వల్ల శరీరంపై ఎటువంటి ప్రభావం పడుతుంది, వాటి వలన వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, క్వాషియార్కర్, మరాస్మస్ ఇలాంటి వ్యాధులు ఉన్నాయండి. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వలన, కార్బోహైడ్రేట్స్ డెఫిషియన్సీ వలన వచ్చేటువంటి వ్యాధులు. అలాగే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఇలా విటమిన్ల యొక్క డెఫిషియన్సీ వలన వచ్చేటువంటి వ్యాధులు. వీటినన్నింటినీ కూడా ఇక్కడ యూనిట్ 2లో అధ్యయనం చేయవలసి ఉంటుంది. మంచి స్కోరింగ్ యూనిట్ అనమాట అండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రశ్నలు పడతాయి, ఈ యూనిట్ నుంచి డైరెక్ట్గా ప్రశ్నలు పడతాయి. మూడోది ఏంటి అంటే మానవ జీవిత వికాస కాలంలో, అంటే ఈ హ్యూమన్ లైఫ్ స్పాన్ సైకిల్ ఏదైతే ఉందో ఈ సైకిల్లో ఎవ్రీ స్టేజ్ వుడ్ బి రిక్వైరింగ్ డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్. ఒక వ్యక్తి యొక్క జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి శరీరానికి అవసరం అవ్వవు. వాళ్ళకి డిఫరెంట్ ఆహార పదార్థాలు, పోషక విలువలు అనేటువంటి అవసరం అవుతాయి. ఇప్పుడు ఇన్ఫాంట్గా ఉన్నప్పుడు ఎలాంటి పోషకాలు అవసరమో, చైల్డ్గా ఉన్నప్పుడు ఎలాంటి పోషకాలు అవసరమో, అండ్ టీనేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి పోషకాలు అవసరమో, యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలాంటి పోషకాలు అవసరమో, ప్రౌఢ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి పోషకాలు అవసరమో, వృద్ధాప్యంలో ఎలాంటి పోషకాలు అవసరం. ఆల్ ది స్టేజెస్ వుడ్ బి రిక్వైరింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఫర్ ఈ హ్యూమన్ బాడీ. సో వాటినన్నిటిని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది. వాటితో పాటు ఈ అడల్ట్హుడ్ ప్రెగ్నెన్సీ అంటే యుక్త వయసులో వచ్చేటువంటి గర్భధారణ ఎలా జరుగుతుంది, ఆ జైగోట్ అంటే ఏంటి, అది ఆ పిండం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఆ యొక్క పిండంలో గుండె చప్పుడు అనేటువంటిది ఆ రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఎన్నో వారం నుంచి ప్రారంభమవుతుంది. వీటినన్నిటిని కూడా మనం అధ్యయనం చేస్తాము. సో అడల్ట్హుడ్ ప్రెగ్నెన్సీ గురించి. అలాగే డెలివరీ అయిన తర్వాత లాక్టేషన్ పాలు ఇవ్వడం. అందులోని మీకు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి క్వశ్చన్ అమ్మా, తల్లి బిడ్డకి ఇచ్చేటువంటి మొట్టమొదటి పాలలో ఉండేటువంటి పదార్థం ఏంటి అని అడుగుతాడు. చాలాసార్లు అడిగాడు ఇప్పటికి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి, ఇందులో ఉండేటువంటి విటమిన్ ఏది అని అడిగాడండి. అందులో ఉండేటువంటి విటమిన్ ఏ ఉంటుందండి. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. అది ఏ కలర్లో ఉంటుంది అంటే అది ఎల్లో కలర్లో ఉంటుంది, జిగటగా ఉంటుందండి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఫస్ట్ మిల్క్ అనేటువంటిది ఖచ్చితంగా పట్టించాలి బిడ్డకి అని చెప్తారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. సో ఈ లాక్టేషన్లో వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి పోషకాహారాలు తీసుకుంటే ఆ లాక్టేషన్ అనేటువంటిది జరుగుతుంది. వీనింగ్ ఫుడ్స్ ఉంటాయండి. అంటే లాక్టేషన్ పీరియడ్ జరుగుతున్నప్పటికీ కూడా బిడ్డకు ఏం చేస్తారంటే తల్లి పాలతో పాటు సపోర్టివ్గా ఆహారాన్ని ప్రారంభిస్తారు. దాన్ని వీనింగ్ ఫుడ్స్ అంటారు. వీనింగ్ ఫుడ్స్ మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. సో వీనింగ్ ఫుడ్స్, ప్రీ స్కూల్ ఏజ్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, స్కూల్ ఏజ్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ప్రీ అడాలసెన్స్లోనే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకుంటామో. దీంతోపాటు న్యూట్రిషనల్ వల్నరబుల్ గ్రూప్స్ ఉంటాయండి. అంటే మ్యామో సివియర్లీ అక్యూట్ మాల్ న్యూట్రిషన్, మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. దీంతోపాటు మరాస్మస్, క్వాషియార్కర్ ప్రాబ్లమ్స్ కూడా అధ్యయనం చేస్తాం ఇక్కడ కూడా. అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్. ఇప్పుడు అందరికీ కూడా పోషకాహారం అవసరమే, కానీ అనేక అంశాలు ఇంటేక్ ఏదైతే ఉందో ఆ ఇంటేక్లో అనేక అంశాలు వీళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అఫోర్డబిలిటీ కానీ, అవైలబిలిటీ కానీ, లేకపోతే వ్యక్తిగత ప్రిఫరెన్సెస్, అంటే కొంతమంది లైకింగ్స్ డిస్లైకింగ్స్ ఉంటాయండి, అవి కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు సంస్కృతి, కల్చర్ అనేటువంటిది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి జాతుల్లోనూ, కులాల్లోనూ, ప్రాంతాల్లోనూ, మతాల్లోనూ వీళ్ళు కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోరు. కల్చర్ ఈజ్ ఆల్సో ఎఫెక్టింగ్ ద న్యూట్రియంట్ వాల్యూస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తామో. ఇది మనకి థర్డ్ యూనిట్లో ఉంటుందండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ దగ్గర ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో వచ్చేటువంటి ఫోర్త్ యూనిట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ మీల్ ప్లానింగ్. మీరు భోజనం చేసినప్పుడు ఆ భోజనంలో ఏముండాలి అనేటువంటిది ఉండేది. ఇంతకుముందు గతంలో ఫుడ్ పిరమిడ్ అనేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని మై ప్లేట్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఫుడ్ పిరమిడ్ ప్లేస్లో చేసింది ఏంటంటే మై ప్లేట్. ఆ మై ప్లేట్లో ఉండవలసినటువంటి క్వాంటిటీస్ ఏంటి, ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి. అలాగే ప్రిన్సిపల్స్ ఇన్ డైట్ అండ్ డిసీజెస్ అండి. ఈ వ్యాధులు
అంటే పోషకాలు తగ్గడం వలన వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, అలాగే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఉంటాయి. గుండె జబ్బులు వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో కంపల్సరీ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ కంపల్సరీ ఉంటారండి. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఈ ఫుడ్ తీసుకోండి, ఈ ఫుడ్ తీసుకోండి, ఈ ఫుడ్ తీసుకోండి సజెస్ట్ చేస్తారు. అంటే ఉదరకోశ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వారు, గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి వారు, కిడ్నీ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇలాగా జ్వరాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఆహార పదార్థాలు, ఆహార నియమాలు పాటించాలి అనేటువంటిది ఈ యూనిట్లో అధ్యయనం చేస్తామండి. అలాగే కొన్ని రకాలైనటువంటి విటమిన్ డెఫిషియన్సీస్ ఏదైతే ఉన్నాయో, డైటరీ డెఫిషియన్సీస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి, ఎనీమియా, లేకపోతే విటమిన్ ఏ డెఫిషియన్సీసు, లేకపోతే ఫీవర్ డిసీజెస్, ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ప్రాబ్లము, ఒబేసిటీ, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, రేనల్ డిసీజెస్, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళలో ఎలాంటి మార్పులు చేయాలి అంటే పేగు మార్గంలో పేగు వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఓబకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే చక్కెర వ్యాధి, డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఉపయోగించాలి అనేటువంటిది ఇక్కడ మనం అధ్యయనం చేస్తామండి. నెక్స్ట్ ఫైనల్గా ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో మనం చేయవలసింది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక కమ్యూనిటీ ఉన్నదంటే, సముదాయం ఉన్నదంటే, ఆ సముదాయం యొక్క పోషకాహార స్థితి ఎలా ఉంది అనేటువంటిది అంచనా వేయవలసి ఉంటుందండి. కాబట్టి అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ కమ్యూనిటీస్, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో ఏ పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి పోషక విలువలు అనేటువంటివి ఆహారంలో ఉండాలి అనేటువంటిది ఫస్ట్ ఒక రీసెర్చ్ అనేటువంటి చేయవలసి ఉంటుంది, అసెస్మెంట్ అనేటువంటి చేయవలసి ఉంటుందండి. కాబట్టి సముదాయాల్లో పోషణ స్థితిని అంచనా వేయడము, దానికోసం ఏంటంటే క్లినికల్ మెథడ్స్ ఉన్నాయి, బయోకెమికల్ మెథడ్స్ ఉన్నాయి. క్లినికల్ మెథడ్స్ ఏంటి, బయోకెమికల్ మెథడ్స్ ఏంటి స్టడీ చేస్తామండి. దీంతో పాటు ఆంథ్రోపోమెట్రీ అండ్ బయోఫిజికల్ డైట్ సర్వేలు అనేటువంటివి ఉంటాయి. వీటి గురించి కూడా డీటెయిల్గా అధ్యయనం చేస్తాము. ఈ మాత్రం చదివితే మీకు 50 మార్కుల క్వశ్చన్స్ ఇందులోంచి వస్తాయండి. హై స్కోరింగ్ సబ్జెక్ట్ అండి, హై స్కోరింగ్ సబ్జెక్టు. ఈ సబ్జెక్టు మనకి మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో మనకి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ బ్యాచెస్ అనేటువంటి స్టార్ట్ అయినాయి ఆన్లైన్లో, అలాగే ఆఫ్లైన్లో కూడా స్టార్ట్ అవుతాయి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. సో ఈ ఆన్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చండి. ఈ బ్యాచెస్ అనేటువంటి కంటిన్యూస్గా నడుస్తాయి, మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మీరు ఇప్పటి నుంచి కూడా అడ్మిషన్ అనేటువంటి ప్రారంభించారు అంటే, మీరు ద సూనర్ యూ స్టార్ట్ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్, అదే. సో మీరు ఏం చేస్తారు అంటే, ఇమీడియట్గా మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి, కోచింగ్ జాయిన్ అవ్వండి. ఇక్కడ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోసం ఒక ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో న్యూట్రిషన్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ చేత చెప్పించడం జరుగుతుంది. అలాగే నేను కూడా పర్సనల్గా ఈ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఇద్దరం కలిసి ఈ సబ్జెక్ట్ని డీల్ చేస్తాం. అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అంటాం. సెకండ్ పార్ట్ ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ ద సబ్జెక్ట్. బాలల అభివృద్ధి, శిశు వికాసము అంటాము, శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్. ఈ శిశు వికాసం దగ్గరికి వచ్చేసరికి అసలు యాక్చువల్గా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అసలు ఈ పిల్లల యొక్క అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి చూస్తే, ఇక్కడ చూడాలంటే మీకు 2, గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరండి. గ్రోత్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరు. ఇది వృద్ధి, జస్ట్ గ్రోత్, పెరుగుదల, వృద్ధి లేదా పెరుగుదల. మరి ఇది అభివృద్ధి. మరి ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేటువంటి చూస్తే, గ్రోత్ ఈజ్ జస్ట్ నెంబర్ అండి, క్వాంటిటేటివ్ అని చెప్పొచ్చు. అంటే గ్రోత్ అంటే మీకు ఈ సంవత్సరం ఒకటో సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ 2వ సంవత్సరం, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గ్రోత్. 5 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి 6 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు పెరుగుతున్నాడు, ఓకే. బట్ డెవలప్మెంట్ ఈజ్ ఓవరాల్ డెవలప్మెంట్, క్వాలిటేటివ్, ఫిజికల్ డెవలప్మెంట్, సైకలాజికల్ డెవలప్మెంట్, మోటార్ డెవలప్మెంట్,
అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇలాగా మనకి ఓవరాల్గా క్వాలిటేటివ్గా ఏ వయసుకు తగినట్టు ఆ వయసుకి వృద్ధి కనుక జరిగితే కనుక దాన్ని అభివృద్ధి అంటాం. సో ఈ అభివృద్ధిలో డెవలప్మెంట్లో గ్రోత్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ గ్రోత్ మే నాట్ కంటైన్ డెవలప్మెంట్. గ్రోత్ అవ్వచ్చు కానీ అభివృద్ధి అనేటువంటిది జరగాలని రూల్ లేదు. సో గ్రోత్ ఈజ్ క్వాంటిటేటివ్, ఇట్ ఈస్ జస్ట్ నెంబర్. డెవలప్మెంట్ అనేటువంటిది క్వాలిటీ అనమాట అండి, అందులో క్వాలిటీ అనేటువంటిది బాగా కనిపిస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట అండి. అంటే పిల్లల యొక్క పుట్టుక, అలాగే ప్రీనాటల్ కేరు వాళ్ళ యొక్క వృద్ధిని మరియు పెరుగుదలని ప్రభావితం చేసేటువంటి అంశాలు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రీమెచ్యూర్ బేబీ అండి. 100% ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీమెచ్యూర్ బేబీ అకాల శిశువు అంటాం. అకాల శిశువు అంటే ఏంటి అంటే, ప్రీమెచ్యూర్ బేబీ అంటే నెలలు నిండకుండా పుట్టేటువంటి పిల్లలు. తిడుతూ ఉంటారు కదా నెల తక్కువ వెధవ అని. అంటే కొంతమంది బుర్ర లేకుండా పనిచేస్తూ ఉంటారు, బుర్ర లేకుండా మాట్లాడుతూ ఉంటారు, ఇలాగా సెన్స్ లేకుండా, మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని సాధారణంగా ఏం తిడతారంటే బుర్ర తక్కువ వెధవ అని తిడుతూ ఉంటారు. అంటే అకాల శిశువు అంటారు. అకాల శిశువు అంటే ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. ప్రీమెచ్యూర్ బేబీలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేర్ అంటే గర్భంలో వాళ్ళకి ఎటువంటి వాతావరణం ఉంటుందో బయటకు వచ్చిన తర్వాత కూడా అలాంటి వాతావరణాన్ని సృష్టించవలసి ఉంటుంది. అందుకే వాళ్ళని వెంటిలేటర్ మీద ఉంచుతారు. అలాగే మోస్ట్ కామన్ ప్రాక్టీస్ ఏంటి అంటే కంగారూ మెథడ్. అనేక సార్లు ఎగ్జామ్లో వచ్చింది, మళ్ళీ వస్తుంది చూసుకోండి. కంగారూ మెథడ్. ఈ కంగారూ మెథడ్లో ఏం జరుగుతుందంటే ఈ బిడ్డను తల్లి తన ఛాతికి హత్తుకుని పడుకోబెట్టుకుని ఉంచుతుంది. దానివల్ల తల్లి నుంచి వచ్చేటువంటి న్యాచురల్ వామ్ టెంపరేచర్ ఏదైతే ఉందో, సహజంగా వచ్చేటువంటి వేడి ఏదైతే ఉందో అది బిడ్డకు అందుతుంది. దాని ద్వారా తల్లి గర్భంలో ఉన్నటువంటి ఫీలింగ్ బిడ్డకు వస్తుంది. దిస్ మెథడ్ బీయింగ్ అడాప్టెడ్ బై మదర్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్రీమెచ్యూర్ బేబీ. ఎందుకంటే ఈ పేరు ఎందుకు వచ్చిందంటే కంగారుని చూశారు కదా, కంగారు ఏం చేస్తుందంటే తన బిడ్డని తన ముందు ఇక్కడ ఉదరం దగ్గర ఒక సంచి ఉంటుందండి, ఆ సంచిలో పెట్టుకుని ఉంటుంది, అందులోంచి అది చూస్తూ ఉంటుంది అన్నమాట అండి. అలాగే ఇక్కడ బిడ్డను కూడా ప్రీమెచ్యూర్ బేబీని ఏం చేస్తారంటే తల్లి తన గుండెలకు హత్తుకుని అలా గుండెల మీద పడుకోబెట్టుకుని ఉంటుంది అన్నమాట అండి. ఆ విధంగా ఆచ్ఛాదనరహితంగా పడుకోబెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఉష్ణం అనేటువంటిది బిడ్డకు అందుతుంది. సో దీన్ని ప్రీమెచ్యూర్ బేబీలో తీసుకునేటువంటివి. అసలు ప్రీమెచ్యూర్ బేబీకి కాజెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూస్తామండి. సరే, బిడ్డ పుట్టక ముందు వచ్చేటువంటి జాగ్రత్తలు అయిపోయినాయి. బిడ్డ పుట్టిన తర్వాత ప్రీమెచ్యూర్ బేబీకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంటాం. అలాగే పోస్ట్ నాటల్ కేర్ అండి. బిడ్డ పుట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు చేయాలి. ఇందాక చెప్పాను, బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి వచ్చేటువంటి మొట్టమొదటి పాలను కొలాస్ట్రమ్ అంటారు. దాన్ని ఏమంటారు? కొలాస్ట్రమ్ అని చెప్పేసి పిలుస్తారండి. ఈ కొలాస్ట్రమ్ పసుపు రంగులో ఉంటుంది, అందులో విటమిన్ ఏ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అది ఖచ్చితంగా బిడ్డకు పట్టించాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే వ్యాధి నిరోధకతకు సరిపోతుంది. బిడ్డకు వ్యాధులు రాకుండా ఉండాలంటే తల్లి నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి పాలు పట్టించడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఇది పోస్ట్ నాటల్ కేర్లో వస్తుందన్నమాట అండి. అలాగే పిల్లలకి ఖచ్చితంగా పట్టించవలసింది ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి. సో బ్రెస్ట్ ఫీడింగు, బాటిల్ ఫీడింగు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల తల్లికి ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి, బిడ్డకి ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి, అలాగే బాటిల్ ఫీడింగ్ వలన ఎటువంటి నష్టాలు జరుగుతాయి? కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉంటాయండి. అంటే తల్లి చనిపోయినటువంటి పరిస్థితుల్లో కానీ, తల్లి ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు కానీ, తల్లి పాలు అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి బాటిల్ ఫీడింగ్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఆవు పాలు ఉత్తమ పోషకాహారంగా భావిస్తారు. గేదె పాలు కన్నా ఆవు పాలని ఉత్తమ పోషకాహారంగా భావిస్తారు. అయితే ఇప్పుడు పౌడర్స్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనుకోండి, అవన్నీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే బాటిల్ ఫీడింగ్ అనేటువంటిది తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. బిడ్డకి ఎప్పుడు కూడా ఆరోగ్యం ఎప్పుడు అంటే ఆ రోగ నిరోధక శక్తి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే కేవలం
తల్లి ద్వారా పాలు పట్టించినప్పుడే. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని కూడా తీసుకుని వచ్చిందండి, మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ ప్రోగ్రామ్. మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ ప్రోగ్రామ్ దీన్ని తీసుకొచ్చి తల్లిపాల వారోత్సవాలను కూడా జరపడం జరుగుతుంది. మాధురి దీక్షిత్ని దీనికి అంబాసిడర్గా, మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ ప్రోగ్రామ్కి అంబాసిడర్గా నియమించడం జరిగింది అన్నమాట. అలాగే రీసెంట్గా గుత్తా జ్వాలా అనేటువంటి క్రీడాకారిణి అనేక లీటర్ల పాలను ఆమె డొనేట్ చేసింది, తల్లి పాలను డొనేట్ చేసిందండి. కారణం ఏంటి అంటే అనాథలుగా ఉన్నటువంటి వారికి, తల్లిపాలు అందుబాటులో లేనటువంటి వారికి పట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో డొనేట్ చేయడం అనేటువంటి జరిగింది. కరెంట్ అప్డేటెడ్ క్వశ్చన్ అండి ఇది. గుత్తా జ్వాలా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఈ పని చేసిందండి. సో ఈమెని త్వరలో తల్లిపాల వారోత్సవాలకి లేదా ఈ తల్లిపాలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమించేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి మాధురి దీక్షిత్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉందన్నమాట అండి. అలాగే వీనింగ్ ఫుడ్స్, తల్లిపాలతో పాటు ఇవ్వాల్సినటువంటి ఆహార పదార్థాలు వీనింగ్ ఫుడ్స్. అలాగే ఇమ్యునైజేషన్ సైకిల్ పాటించాలండి. బిడ్డ పుట్టినప్పటి నుంచి దాదాపు 12 సంవత్సరాల వరకు ఈ టీకాస్ అనేటువంటి టీకీకరణ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది, టీకాకరణ ప్రోగ్రామ్ అనేటువంటి జరుగుతుంది అనమాట, ఇమ్యునైజేషన్ ప్రాసెస్. సో ఈమె గర్భంలో ఉన్నప్పటి నుంచి జన్మించిన తర్వాత పుట్టిన వెంటనే అండ్ ఆ తర్వాత కూడా అది టైం టు టైము అది వెళ్తూ ఉంటుంది అనమాట. ఓపీవీ లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు, అవన్నీ కూడా మనం చదవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ అండ్ ఇంటలెక్చువల్, ఫిజికల్ అండ్ సైకలాజికల్ నీడ్స్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్. అంటే ఈ యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫిజికల్ నీడ్స్ ఏంటి, అలాగే మానసిక పరమైనటువంటి అవసరాలు ఏంటి అనేటువంటిది అధ్యయనం చేస్తాము. అన్నిటికంటే మోస్ట్ ఏంటి అంటే వీళ్ళకి అధ్యయనం చేస్తారండి, చదువుకుంటారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఆర్ దేర్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే. వీళ్ళకి కిండర్ గార్డెన్ పద్ధతి ఇవన్నీ కూడా మనం చదువుతాం కదండి, మాంటిసోరీ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, ఇందులో ప్లే అనేటువంటి దానికి కూడా మనకి అవకాశం ఉంది. సో ఈ ప్లే వలన వాళ్ళ యొక్క మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందడమే కాకుండా భౌతిక సామర్థ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి. భౌతిక మానసిక సామర్థ్యాల కోసం ప్లే మెథడ్ని అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లెర్నింగ్ బై డూయింగ్, ప్లేయింగ్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట అండి. అలాగే లాంగ్వేజ్ గ్రోత్, భాషాభివృద్ధి. పుట్టినటువంటి పిల్లలు శబ్దాలు చేస్తారు, తర్వాత నెమ్మదిగా శబ్దాలకి ప్రతిస్పందిస్తారు, తర్వాత ఒక్కొక్క అక్షరం పలుకుతారు, తర్వాత చిన్న పదాలు అమ్మ, అత్త, తాత అనేటువంటి సింగిల్ వర్డ్స్ పలుకుతారు, చిన్న వర్డ్స్. తర్వాత నెమ్మదిగా కాంప్లికేటెడ్ వర్డ్స్ నేర్చుకుంటారు, చిన్న పదాల కలయికను నేర్చుకుంటారు, సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడతారు, ఆ తర్వాత నెమ్మదిగా కాంప్లెక్స్డ్ సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటారు. ఇలా భాషాభివృద్ధి అనేటువంటిది వయసును బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఏ వయసు వారు ఎన్ని పదాలు మాట్లాడగలుగుతారు, సింపుల్ సెంటెన్సెస్ ఏ వయసు వారు మాట్లాడతారు, లేదా కాంప్లెక్స్డ్ సెంటెన్సెస్ ఏ వయసు వారు మాట్లాడతారని ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ లెసన్లో అనమాట అండి. అలాగే అలవాట్లు అనేటువంటి ఎలా ఫామ్ అవుతాయి, ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటారు అనేటువంటిది, ఇవన్నీ కూడా ఇందులో చైల్డ్ డెవలప్మెంట్లో బాగా చదువుతారు. కొంచెం సబ్జెక్టు లెందీగా ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ అండి, మనకి బాలలకు సంబంధించి క్రిచెస్ ఉంటాయి. క్రిచెస్, బాల్వడీస్ ఇవన్నీ కూడా నేషనల్ క్రిచెస్ స్కీమ్ ఉంది. అలాగే మనకు అంగన్వాడీలు లేకముందు బాల్వడీలు ఉండేయండి. అంగన్వాడీలు లేకముందు బాల్వడీలు అంటే అంగన్వాడీలు, బాల్వడీలు, క్రిచెస్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండి. పూర్వ ప్రాథమిక విద్యా శిక్షణ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ప్రీ స్కూల్ విద్యా అవసరాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటి యొక్క ప్రీ స్కూల్ యొక్క అవసరం ఏంటి, వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ప్రీ స్కూల్ చైల్డ్ యొక్క క్యారెక్టర్. అలాగే నీడ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. పూర్వ ప్రాథమిక విద్యా శిక్షణ ఏ విధంగా పిల్లల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిలో ఏ విధంగా ముఖ్యమైంది అనేటువంటిది ఇక్కడ స్టడీ చేస్తాము. క్రిచెస్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి, అంగన్వాడీల మీద కూడా క్వశ్చన్స్ వస్తుంది, ఈ యూనిట్లో చూస్తామండి. థర్డ్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి పాపులేషన్ ఎడ్యుకేషన్ అన్నాం. పాపులేషన్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి జనాభా విద్య, ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు, లేకపోతే పాపులేషన్ డివిడెంటు, లేకపోతే లింగ నిష్పత్తి, జెండర్ రేషియో, లింగ నిష్పత్తి,
ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నిటీ మోర్టాలిటీ రేటు, ఇలాంటి అంశాలన్నీ కూడా జనాభా విద్యలో అధ్యయనం చేస్తామండి. నెక్స్ట్ చైల్డ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ ఆఫ్ స్టేట్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్. మనకి బాలల గురించి, కుటుంబ సంక్షేమాన్ని గురించి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనూ, అలాగే జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ పనిచేస్తున్న యూనిసెఫ్ లాంటి సంస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయండి. ఆ సంస్థలన్నీ కూడా ఇక్కడ అధ్యయనం చేస్తామండి. నెక్స్ట్ డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చైల్డ్ పాపులేషన్. మనకి పిల్లల యొక్క జనాభా ఏదైతే ఉందో అందులో బాలలు ఎంతమంది ఉన్నారు, బాలికలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ యొక్క పుట్టుక జనన రేట్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఈ చైల్డ్ పాపులేషన్లోని మార్టాలిటీ రేట్ ఏ విధంగా ఉంది, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఇందులో అధ్యయనం చేయవలసి ఉంటుందండి. దాంతోపాటు ఎమర్జింగ్ ఫిలాసఫీ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంఫసైజ్డ్ ఇన్ చైల్డ్ క్యారెక్టర్ అండ్ రైట్స్, చైల్డ్ క్యారెక్టర్ ఆఫ్ రైట్స్. మనకి బాలల కోసం కొన్ని హక్కులు ఉన్నాయండి. బాలల కోసం హక్కులు అంటే మనుగడ సాధించేటువంటి హక్కు, సహజమైనటువంటి వాతావరణంలో ఆటలు ఆడుకునేటువంటి హక్కు, అలాగే విద్యను పొందేటువంటి హక్కు, ఇలాగ కొన్ని రకాలైన హక్కులు ఉన్నాయండి. ఈ హక్కులన్నిటి గురించి కూడా ఇక్కడ అధ్యయనం చేయాలి. అలాగే బాలల గురించి మనకి ప్రాథమిక హక్కుల్లోనూ అలాగే ఆదేశిక నియమాల్లోనూ కొన్ని ప్రొవిజన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆ లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ గురించి చదువుకోవాలి. అలాగే ఎన్సిపిసిఆర్ లాంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఎన్సిపిసిఆర్ అండ్ ఎస్సిపిసిఆర్ లాంటి సంస్థల గురించి కూడా ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుందండి. అలాగే మనకి చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ అండ్ స్పెషల్ కేర్ అంటే సి చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ అండ్ సిఎన్సిపి అంటామండి. చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ అండ్ ప్రొటెక్షన్. మనం చెప్పుకున్నాం ఈ స్పెషల్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఉండేటువంటి వాళ్ళని సిడబ్ల్యూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చూసుకుంటుంది జిల్లా స్థాయిలో అని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. సో ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి బాలలు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అధ్యయనం చేయవలసి ఉంటుందండి. అలాగే డిజేబుల్డ్ పీపుల్, డిజర్టెడ్ పీపుల్, డిస్టర్బ్డ్ డ్యూ టు వేరియస్ కలామిటీస్, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేస్తాము. వాళ్ళకు ఉన్నటువంటి సర్వీసెస్ను కూడా ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుందండి. అయితే ఈ ఏపీ చైల్డ్ డెవలప్మెంట్లో న్యూట్రిషన్ అనేటువంటిది పిల్లలకు అవసరం కాబట్టి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గురించి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి కూడా ఇక్కడ మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ట్రెండ్స్, స్వతంత్రం ముందు ఏ విధంగా వ్యవసాయ ఉత్పాదకత అనేటువంటిది ఉంది, ప్రొడక్టివిటీ ట్రెండ్స్, ఉత్పత్తి ఉత్పాదకత అంటే ఒక ఎకరాకు ఉన్నటువంటి ఒక యూనిట్ ఉన్నటువంటి ఉత్పత్తి చేసేటువంటి కెపాసిటీని ఉత్పాదకత అంటారు, ప్రొడక్టివిటీ అంటారు. సో మొత్తం ప్రోడక్ట్ని ఉత్పత్తి అని చెప్పేసి మనం చెప్తాం. సో ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ట్రెండ్స్ స్వతంత్రానికి పూర్వం ఏ విధంగా ఉంది, స్వతంత్రం తర్వాత ఎలా ఉంది, అలాగే ఎస్పెషల్లీ ఎల్పిజీలు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రస్తుత కాలంలో ఏ విధంగా దీని యొక్క ట్రెండ్ ఉన్నది, ఆ సరళి ఏంటి అనేటువంటిది అధ్యయనం చేస్తామండి. నెక్స్ట్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ఫుడ్స్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు వాటి యొక్క డిమాండ్ ఎంత ఉన్నది, సప్లై ఎంత ఉంది, ఈ వేరియేషన్ ఎంత అనేటువంటిది అధ్యయనం చేయాలండి. అలాగే అగ్రికల్చర్ ప్లానింగ్ అండ్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ, మనకి ఈ వ్యవసాయ ఉత్పత్తికి కావలసినటువంటి డిమాండ్ మీట్ అవ్వడం కోసం, ఉత్పత్తి చేయడం కోసం ప్రభుత్వం ఏ విధంగా ప్రణాళికలు తీసుకుని వచ్చింది, దాని అవసరం ఎంత, డిమాండ్ ఎంత, దానికోసం తీసుకొచ్చినటువంటి విధానాలు ఏంటి అనేటువంటిది అగ్రికల్చర్ పాలసీస్ గురించి ఇక్కడ అధ్యయనం చేస్తామండి. మరి అగ్రికల్చర్ పాలసీస్లో భాగంగా మనకి ఇక్కడ రూరల్ క్రెడిట్, అగ్రికల్చరల్ క్రెడిట్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్, వ్యవసాయ రుణాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్స్టిట్యూషనలైజ్డ్ లోన్స్, నాన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ లోన్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. సంస్థాగత రుణాలు, సంస్థేతర రుణాలు. మనకి ముఖ్యంగా నాబార్డ్ బ్యాంకు, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్, వీటి యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంటుందన్నమాట అండి. వీటిని అధ్యయనం చేస్తాము, క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. అలాగే అగ్రికల్చరల్ మార్కెటింగ్, మరి ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తిని కొనుగోలుదారుడి దగ్గరికి, వినియోగదారుడి దగ్గరికి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. వాటిని తీసుకువెళ్ళడానికి మార్కెటింగ్ అనేటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మార్కెటింగ్ కమిటీస్, ఏపీఎస్ఎంసీస్.
అలాగే ఆ మార్కెట్ సౌకర్యాల్లో రైతుల దగ్గర నుంచి నామమాత్రంగా కొంత డబ్బులు తీసుకుని వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యాలు అనేటువంటివి కల్పించడం జరుగుతుంది. అలాగే గిడ్డంగి వసతులు అనేటువంటివి కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది అనమాట అండి. వాటిని చదువుకోవాలి. మరి ఆహార పదార్థాన్ని నిల్వ చేసినప్పుడు స్టోరేజ్ లాసెస్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఎలకల కారణంగానో, ప్రకృతి వైపరీత్యాల కారణంగానో, అక్కడ ఉండేటువంటి పశుపక్షాదుల కారణంగానో ఆ స్టోరేజ్లో లాసెస్ అనేటువంటివి వస్తాయి. అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు గ్రామీణ పునర్నిర్మాణము వెరీ 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 ఇంపార్టెంట్. మనకి రవీంద్రనాథ్ ఠాగూరు, లేకపోతే వేరియస్ ఆర్థిక శాస్త్రవేత్తలు, గాంధీ గారు, ఇటువంటి వాళ్ళు చేసినటువంటి గ్రామీణ పునర్నిర్మాణం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇక్కడ స్టడీ చేయవలసి ఉంటుందండి. ఆ తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంటు, సాముదాయిక అభివృద్ధి, లోకల్ పంచాయతీసు, అలాగే వాటి యొక్క ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ మనం 4th యూనిట్లో చదువుతామండి. 5th యూనిట్ దగ్గరికి వచ్చేసరికి విస్తరణ సేవా కృషిలో సూత్రాలు మరియు పద్ధతులు. అంటే ఇది మనకి సోషల్ వర్క్లో ఉన్నటువంటి కొంచెం టాపిక్లు ఇక్కడ కలుస్తాయి. ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సోషల్ వర్క్. అలాగే ఇండివిజువల్ అండ్ గ్రూప్ మాస్ మీడియా. అంటే మనకి మాస్ మీడియా ద్వారా వీటి యొక్క సముదాయాల్లోనూ వ్యక్తిగతంగానూ చేసేటువంటి సేవలన్నీ కూడా మనం మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా మనం ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేటువంటివి చాలా ముఖ్యం. ఆడియో ఎయిడ్స్, విజువల్ ఎయిడ్స్. ఆడియో అంటే కేవలం వినేటువంటివి, విజువల్ అంటే చూసేటువంటివి. ఆడియో విజువల్ అంటే వింటూ చూస్తుండేటువంటివి. ఇవన్నీ కూడా ఉన్నాయండి. ప్రింట్ మీడియా వస్తుంది, డిజిటల్ మీడియా వస్తుంది, సోషల్ మీడియా వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ కాలంలో సోషల్ మీడియాను కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలండి. అలాగే ప్రోగ్రామ్ ప్లానింగ్. ఏదైనా ఒక కార్యక్రమాన్ని రూపొందించామంటే అది ఎలా రూపొందించాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఎవాల్యుయేట్ చేయాలి. ఎక్స్టెన్షన్ వర్క్లో విస్తరణ కృషిలో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి ప్లానింగ్, ప్రణాళిక వేయడం. రెండోది ఏంటి అంటే దాన్ని అమలు చేయడం, ఎగ్జిక్యూషన్, దాన్ని అమలు చేయడం. మూడోది వచ్చేది ఏంటంటే దాన్ని ఎవాల్యుయేట్ చేయడం, ఎవాల్యుయేషన్ అనేటువంటిది. ఈ 3 కూడా చాలా ముఖ్యమైనది అనమాట అండి. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అది ఎలా చేయాలి అనేది ఇక్కడ అధ్యయనం చేస్తాం. అలాగే డెవలపింగ్ లీడర్షిప్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ విలేజెస్. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయండి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎలా అభివృద్ధి చేయాలి అనేటువంటిది కూడా అక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుందండి. నెక్స్ట్ యూనిట్ ఏంటి అంటే భారత పంచవర్ష ప్రణాళికలు. ఇప్పుడు మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి అందరికీ తెలుసు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది అని. రెండవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఈ రెండవ పంచవర్ష ప్రణాళికలు ఇచ్చినటువంటి పారిశ్రామిక రంగ ప్రాధాన్యత కూడా వ్యవసాయ రంగానికి, ఎరువులు మొదలైనటువంటి వాటికి, క్రిమి సంహారకాలు ఇటువంటి వాటికి బాగా ఉపయోగపడింది. అయితే అగ్రికల్చరల్ ప్రోగ్రెస్ అనేటువంటిది కొంచెం డైవర్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. దాంతో మళ్ళీ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయవలసి వచ్చింది అనమాట అండి. ఇలాగా ఏ పంచవర్ష ప్రణాళికలో ఎలా జరిగిందని 12 పంచవర్ష ప్రణాళికల్ని మనం రిలేట్ చేసి చదువుకోవాలి. అలాగే గ్రామీణ పునర్నిర్మాణ సూత్రాలు కొన్ని ఉన్నాయండి. వాటిని అధ్యయనం చేస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల సమస్యలను అధ్యయనం చేస్తాం. కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి చూస్తాం. గ్రామీణ మహిళలు మరియు పిల్లలకు సంబంధించినటువంటి మనకి ఆక్సిలరీ న్యూట్రిషన్ ప్రోగ్రాము, లేకపోతే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాము, ఇలాంటివన్నీ కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. దాంతోపాటు వయోజన అక్షరాస్యత, ICDS కార్యక్రమాలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, సాంఘిక సంక్షేమ బోర్డు, ఇవన్నీ కూడా ఈ యూనిట్లో అధ్యయనం చేస్తాము. 5th యూనిట్లో, 6th యూనిట్లో. 7th యూనిట్ దగ్గరికి వచ్చేసరికి ఇది లెందీ అనమాట అండి. 7th యూనిట్ దగ్గరికి వచ్చేసరికి మనకి యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు ఏదైతే యునెస్కో, యునిసెఫ్, WHO, FAO లాంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో వీటి మీద డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. ఈ పోషకాహార కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయడంలో వీటి యొక్క పాత్ర ఉన్నదండి. అలాగే సాముదాయిక పోషక స్థితిని అంచనా వేయడంతో పాటు దాన్ని అభివృద్ధి మెరుగుపరచడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అధ్యయనం చేయడంతో పాటు న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని అధ్యయనం చేస్తాము. అంతర్జాతీయ సంస్థలైనటువంటి యునెస్కో, యునిసెఫ్, WHO, FAO లాంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఐక్యరాజ్య సంస్థ యొక్క సంస్థలుగా మనం చెప్తాము. వీటి గురించి అధ్యయనం చేస్తాము. ఇక్కడికి మనకి సోషల్ వర్క్ కంటెంట్ పూర్తయిందండి. సోషల్ వర్క్ కంటెంటు మనకి దాదాపు 7 యూనిట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఫుడ్ అండ్ న్యూట్రిషను 5 యూనిట్లు ఉన్నాయండి.
అలాగే సోషల్ వర్క్కి 6 యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఇవి చదువుకుంటే మీకు జాగ్రత్తగా మార్క్స్ సాధించడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇప్పుడు సోషల్ వర్క్ చూద్దాం. ఇప్పుడు ఏంటి సోషల్ వర్క్ చూద్దాం. ఇప్పుడు పార్ట్ 3 సోషల్ వర్క్. పార్ట్ 3 సోషల్ వర్క్, సంఘ సంక్షేమ కృషి శాస్త్రము. అభ్యర్థులకి ఏదన్నా సరే మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఉంది అంటే ఈ 3 పార్టుల్లో 1 న్యూట్రిషను, 2 సోషల్ వర్క్. సిలబస్ తక్కువ, డైరెక్ట్ క్వశ్చన్స్, లైట్లీ కాన్సెప్చువల్గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేటువంటిది నేను చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అంటే అది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. కాన్సెప్ట్ తెలుసుకుని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులో వస్తుంటాయి. ఇందులో ఉన్నటువంటి 6 యూనిట్లు అండి. అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఈ సిలబస్ని చదువుకున్నప్పుడు కొన్ని పదాలకు మీరు అర్థం తెలుసుకున్నట్లయితే, లైక్ ఇక్కడ ఏమంటాము అంటే ఏజెంట్ అని అంటాం. ఏజెంట్ అని అంటే సంఘ సంక్షేమ కృషి కార్యకర్త, సోషల్ వర్కర్. ఇది మీరు కంపల్సరీ తెలుసుకోవాలండి. ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు మీరు ఈ టెర్మినాలజీకి అర్థం తెలుసుకుంటే కనుక అప్పుడు ఈ సిలబస్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు, అలాగే సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ క్లయింట్. క్లయింట్ అంటే సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, సమస్యను కలిగి ఉన్నటువంటి వ్యక్తి, సమస్యతో బాధపడుతున్నటువంటి వాడు, బాధపడుతున్న వ్యక్తి, పడుతున్నవారు క్లయింట్స్ అవుతారు. అలాగే మనకి డయాగ్నోసిస్ అంటారు. డయాగ్నోసిస్ అంటే సమస్య నిర్ధారణ. ఇదేంటి ఇక్కడ అన్ని మెడికల్ టెర్మినాలజీ యూజ్ చేస్తున్నారంటే అదే, ఈ పదాలు వింటున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ వీటికి మీనింగ్ తెలియాలి. డయాగ్నోసిస్ అంటే సమస్య ఏంటి అనేటువంటిది నిర్ధారించడం. ఎలా నిర్ధారిస్తారు? ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అంటే ఏంటి? ఇంటర్వ్యూ అంటే ఏంటి అంటే ఇంటరాక్ట్ అవ్వడం. ఎవరితోని? సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఏజెంట్, సోషల్ వర్క్ ఇంటరాక్ట్ అవుతాడు. ముఖాముఖిగా కొన్ని ప్రశ్నలు వేస్తాడు, లేదా ఒక క్వశ్చనీర్ ఇస్తాడు, లేదా గృహ వాతావరణంలో పరిశీలన చేస్తాడు. దిస్ ఇంటరాక్షన్ ఈజ్ కాల్డ్ ఇంటర్వ్యూ. ఇది డయాగ్నోసిస్కి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఏంటి అంటే ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటే ఈ సమస్యకి పరిష్కారం చూపించేటువంటి పరిష్కార ప్రణాళిక. పరిష్కార ప్రణాళిక, ప్రోగ్రామ్ ప్లానింగ్ ఈజ్ కాల్డ్ ట్రీట్మెంట్. అంటే ఏజెంట్, క్లయింట్, డయాగ్నోసిస్ అండ్ ఇంటర్వ్యూ, ట్రీట్మెంట్, ఇలాంటి పదాలు మీరు తెలుసుకున్నారంటే సోషల్ వర్క్లో ఎక్సలెంట్గా మీరు అర్థం చేసుకుంటారు. మీరు రండి, మన కోచింగ్కి రండి, మీకు నేర్పించేటువంటి బాధ్యత నాది. ఇంకా ఎవరేం చెప్పినా సరే అభ్యర్థి యొక్క ఫస్ట్ లక్షణం ఏంటి అంటే విచ్ ఈజ్ గుడ్ ఫర్ హిమ్ ఆర్ విచ్ ఈజ్ గుడ్ ఫర్ హర్. తనకి ఏది ప్రయోజనం కలుగుతుంది, ఎవరి దగ్గర ప్రయోజనం కలుగుతుంది, ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కువ బెనిఫిట్ జరుగుతుందని ఐడెంటిఫై చేయడంలోనే 50% సక్సెస్ అండి. ఇఫ్ యూ టేక్ ద రాంగ్ డెసిషన్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్, ఇన్ సెలెక్షన్ ఆఫ్ ఫ్యాకల్టీ, ఇన్ సెలెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, యు ఆర్ ఫెయిల్డ్. అక్కడే ఫెయిల్ అయిపోతారు. సో దిస్ ఈజ్ వాట్ ద సోషల్ వర్క్లో ఉన్నటువంటి బేసిక్ అండర్స్టాండింగ్ అండి. సరే, విత్ దిస్ small brief introduction, what I do is I will get into syllabus analysis. Syllabus analysis లోకి వస్తాను. ఎందుకంటే ఈ పదాలు మీకు గనక నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను సిలబస్ డైరెక్ట్గా స్టార్ట్ చేశాను అంటే మీరు కన్ఫ్యూజన్లో పడిపోతారండి, అర్థం కాదు. సరే, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సంఘ సంక్షేమ కృషి నిర్వచనం ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సోషల్ వర్క్? సోషల్ వర్క్ని మేరీ రిచ్మండ్ కానీ, లేకపోతే మనకి గోర్డాన్ కానీ, లేకపోతే మనకి ఉన్నటువంటి యొక్క చూసారా మార్నింగ్ నుంచి బుర్ర ఇంకా పనిచేయట్లేదు. ఇవన్నీ మీరు తీసేస్తారు కదా రమేష్. ఓకే, సో సోషల్ వర్క్ గురించి వేరియస్ ఫేమస్ సోషల్ వర్కర్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ అన్నీ చదువుతాం. దాంతోపాటు పరిధి ఏంటి? పరిధి మనం ఏమన్నాం? మెడికల్ సోషల్ వర్క్ వస్తుంది,
కరెక్షనల్ సోషల్ వర్క్ వస్తుంది, కరెక్షనల్ సోషల్ వర్క్. అలాగే మనకి డిజేబుల్డ్ పీపుల్, డిజేబుల్డ్, ఓల్డ్ ఏజ్డ్, ఫ్యామిలీ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్, ఇలాగా వేరియస్ ఫీల్డ్స్ ఉన్నాయండి మనకి వీళ్ళకి సంబంధించి. ఇవన్నీ కూడా స్కోప్లోకి వస్తుందన్నమాట అండి. సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, కరెక్షనల్ సోషల్ వర్కు, చైల్డ్ సోషల్ వర్కు, ఉమెన్ సోషల్ వర్కు, ఫ్యామిలీ వెల్ఫేర్ సోషల్ వర్క్, ఇలా రకరకాల ఫీల్డ్స్లో దీని యొక్క పరిధి అనేటువంటిది ఉంది. అలాగే దీని స్వభావం కూడా అధ్యయనం చేయవలసి ఉంటుందండి. అలాగే ఈ ఫస్ట్ యూనిట్లో డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ అండి, కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఆ టెర్మినాలజీస్ మీద మీకు క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఏంటా టెర్మినాలజీసు? సోషల్ వెల్ఫేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషల్ వెల్ఫేర్ ఒక క్వశ్చన్ వస్తుంది చూడండి, సోషల్ వెల్ఫేర్. రెండోది సోషల్ సర్వీస్, సోషల్ సర్వీస్. మూడోది సోషల్ రిఫార్మ్, సోషల్ రిఫార్మ్. నాలుగోది సోషల్ యాక్షన్, సోషల్ యాక్షన్. అలాగే సోషల్ వర్క్, సోషల్ చేంజ్, సోషల్ మొబిలిటీ. చూడండి ఎన్ని పదాలు ఉన్నాయో. మీకు సిలబస్లో కేవలం 4 పదాలు ఇచ్చి ఈ 4 పదాల డిఫరెన్స్ తెలుసుకోమన్నారు. దాంతోపాటు ఇవి కూడా అనుబంధంగా తెలుసుకుంటేనే మీకు ఎగ్జామ్లో సక్సెస్ అనేటువంటిది వస్తుందండి. సంఘ సంక్షేమము, సంఘ సేవ, సంఘ సంస్కరణ, సాంఘిక చర్య, సంఘ సంక్షేమ కృషి, సాంఘిక మార్పు, సాంఘిక మొబిలిటీ. మొబిలిటీ అంటే చలనము, సాంఘిక చలనము. ఇవి సినానిమ్స్ కాదమ్మా, ప్రతి దానికి కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్లో ఏమొస్తుంది అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, సమూహాలు, సముదాయాల యొక్క సంక్షేమము, వెల్బీయింగ్. వాళ్ళు మంచి జీవన ప్రమాణాలతో, మంచి ఆరోగ్యంతో, పేదరికం లేకుండా మంచి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఉండేటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, ప్రభుత్వేతర సంస్థలు తీసుకునేటువంటి చర్యలన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ కింద వస్తాయి. ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ ప్రభుత్వాలే. ఇప్పుడు ఆధునిక మన ఇంగ్లాండ్ కానీ సంక్షేమానికి పుట్టినీళ్ళు ఏదైనా ఎగ్జామ్లో అడుగుతాడమ్మా, సంక్షేమానికి పుట్టినీళ్ళు లేదంటే ఇంగ్లాండ్. ఆ ఇంగ్లాండ్ని చూసే అన్ని దేశాలు కూడా ప్రపంచంలో ఈ సంక్షేమం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చాయి. ఇప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మనకు వచ్చినటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడు లేటెస్ట్ ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి. చూసుకోండి మీరు. వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే ఇటు ఉన్నటువంటి బీజేపీ కానీ, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ కానీ, లేకపోతే యునైటెడ్ అలయన్స్ కానీ, ఏదైనా సరే మీరు తీసుకోండి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి. సంఘ సంక్షేమము అంటే వ్యక్తులకు, సమూహాలకు, సముదాయాలకు వారి యొక్క వెల్బీయింగ్కి తీసుకునేటువంటి యాక్షన్ అన్నమాట అండి. ఇది సంఘ సంక్షేమము, సోషల్ వెల్ఫేర్. మరి సోషల్ సర్వీస్ అంటే ఏంటి? సోషల్ సర్వీస్కి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారంటే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు, యు ఆర్ డూయింగ్ సోషల్ సర్వీస్. మీ దగ్గర టైం ఉంది, టైం ఉన్నప్పుడు నేను సిడిపిఓ ఉద్యోగాల కోసం కొంతమందికి ఫ్రీగా చెప్పినట్లు మీరు కూడా ఆ టైం ఏం చేస్తున్నారంటే కొంతమంది పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. నేను కొన్ని చారిటీ పనులు ఏ విధంగా అయితే చేస్తానో అలా మీరు కూడా కొన్ని చారిటీ పనులు చేస్తున్నారు. దానము, దాతృత్వము, ఇవన్నీ సోషల్ సర్వీస్ కింద వస్తుంది. నో స్పెషల్ క్వాలిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్. మీ దగ్గర రిసోర్సెస్ ఉంటే చాలమ్మా. అది కాగ్నిటివ్ రిసోర్స్ అయినా కావచ్చు, మానిటరీ రిసోర్స్ అయినా కావచ్చు, ఫిజికల్ రిసోర్స్ అయినా కావచ్చు. మీరు శారీరకంగా ఎక్కడికన్నా వెళ్ళి మీరు అక్కడ ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొని,
లేదా సంఘ సేవా కార్యక్రమాల గురించి రోడ్లు శుభ్రం చేస్తున్నారు, డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారు, లేకపోతే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సోషల్ సర్వీస్, నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్. బట్ ఇక్కడ సోషల్ వెల్ఫేర్ దగ్గరికి వచ్చేసరికి యాక్ట్స్, చట్టాలు, యాక్ట్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, విధానాలు ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, సంఘ సంక్షేమ పథకాలు, ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి వెల్ఫేర్లో భాగం. ఇది ఫ్రీ సర్వీస్ అన్నమాట అండి. మనకి సేవ చేయాలంటే దృక్పథం ఉంది. సోషల్ సర్వీస్. నెక్స్ట్ సోషల్ రిఫార్మ్. సోషల్ రిఫార్మ్ అంటే ఏంటి? డూయింగ్ అండ్ ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు గుడ్. ఒక చెడు విధానం ఏదైతే ఉందో ఆ విధానం నుంచి మంచి విధానం వైపు ప్రయాణించడము. అప్పుడు దాకా నడుస్తున్నటువంటి చెడ్డ సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, జానపద రీతులు, మీ నమ్మకాలు, వాల్యూస్, సమాజానికి హాని చేసేటువంటివి, వ్యక్తికి హాని చేసేటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో వాటిని మార్చి మంచి పద్ధతుల వైపు ప్రయాణిస్తున్నారు. రిఫార్మ్. ఉదాహరణకి సతీ సాగమన నిషేధము, వితంతు పునర్వివాహాలు పట్ల ఉన్నటువంటి నిషేధాన్ని మార్చడం, అంటే వాళ్ళని అలౌ చేయడం, వితంతువులకి పునర్వివాహాన్ని అంగీకరించడము, మహిళలకు విద్యను అంగీకరించడము. ఇవన్నీ సంఘ సంస్కరణలండి. అంటే సమాజంలో కొన్ని చెడు సాంప్రదాయాలు ఉన్నాయి, చెడు నమ్మకాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ తొలగించి వాటి స్థానంలో మంచి సాంప్రదాయాలు తీసుకురావడం రిఫార్మ్స్ అంటారు దాన్ని. మరి ఇది దేని ద్వారా జరుగుతుంది? సోషల్ యాక్షన్ ద్వారా జరుగుతుంది. అంటే సోషల్ రిఫార్మ్లో ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, లేకపోతే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, లేకపోతే పండిత రమాబాయి, వీళ్ళందరూ కూడా సోషల్ రిఫార్మర్స్గా మనం చెప్తాము. సమాజంలో నడుస్తున్నటువంటి చెడు ఏదైతే ఉందో ఆ చెడు నుంచి మంచి, ఆ చెడు స్థానంలో మంచిని తీసుకురావడం. ఈవిల్ టు గుడ్, ఏ జర్నీ ఆఫ్ ఈవిల్ టు గుడ్ ఈజ్ కాల్డ్ సోషల్ రిఫార్మ్. సమాజంలో ఉన్నటువంటి చెడు సాంప్రదాయాలను మార్చడం. ఓకే అండి. సోషల్ యాక్షన్. ఈ సోషల్ యాక్షన్లో ఏం జరుగుతుంది అంటే, ఈ రిఫార్మ్స్ తీసుకురావడం కోసం, సంఘ సంస్కరణలు తీసుకురావడం కోసం, మార్పును తీసుకురావడం కోసం, సోషల్ చేంజ్ తీసుకురావడం కోసం వ్యక్తిగా కాకుండా మొత్తం సమాజం అందులో పార్టిసిపేట్ చేస్తుంది. దీన్ని సాంఘిక చర్య అంటారు, సోషల్ యాక్షన్ అంటారు. ఒక వ్యక్తి చేసేది కదా, మొత్తం సమాజం పార్టిసిపేట్ చేస్తుందండి అందులో. అంటే అది ఉద్యమాల ద్వారా కావచ్చు, ఒక దీర్ఘకాలికమైనటువంటి చర్య ద్వారా కావచ్చు, వాళ్ళు ఆచరించడం ద్వారా సాంఘిక చర్య, సోషల్ యాక్షన్ అనేటువంటిది బయటపడుతుంది. నెక్స్ట్ సోషల్ వర్క్. సోషల్ వర్క్కి సోషల్ సర్వీస్కి ఏంటి తేడా అనేటువంటిది చూస్తే, సోషల్ సర్వీస్ ఎనీబడీ కెన్ డూ ఇట్. కానీ సోషల్ వర్క్ ఇది ఒక వృత్తిపరమైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి మాత్రమే చేయగలిగింది. ఎవరు పడితే వాళ్ళు సోషల్ వర్క్ చెప్తాను, ఎవరు పడితే వాళ్ళు సోషల్ వర్క్ చేస్తాను అంటే యూ విల్ బి ఫెయిల్డ్. కారణం ఏంటంటే దానికి క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హత ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆరేటింగ్ స్కిల్స్ ఉండాలి. నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి, గంట మాట్లాడినా సరే సోది తప్ప ఏమీ లేదంటే కమ్యూనికేషన్ లేనట్టు. పాయింట్ టు పాయింట్, పిన్ పాయింట్ టు పిన్ పాయింట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సోషల్ వర్కర్కి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి, ప్రొఫెషనల్ వాల్యూస్ అండ్ ఎథికల్ వాల్యూస్. అలాగే వాళ్ళకి అర్హత అనేసరికి ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. వాళ్ళు సోషల్ వర్కర్స్గా పిలువబడతారు. సో సోషల్ వర్క్కి మీకు అర్హతలు అనేటువంటి అవసరము, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి అవసరము. సోషల్ సర్వీస్ ఏం అవసరం లేదు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, ఎటువంటి అర్హతలు అవసరం లేదు. వెళ్ళి మీరు ఆకలేస్తున్నటువంటి వాళ్ళకి భోజనం పెట్టండి, డబ్బులు లేనటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, పేదలకు పుస్తకాలు పంచిపెట్టండి, నాకులా ఫ్రీగా కొంతమంది కోచింగ్లు చెప్పండి, కన్సెషన్లు ఇవ్వండి, హ్యాపీ అండి. సోషల్ సర్వీస్ అర్హత అవసరం లేదు. కానీ సోషల్ వర్క్ చేయాలి అంటే నాకులా క్వాలిఫై అయ్యి ఉండాలి. You must have qualification, you must have proper communication, you must have professional ethics, you must have the ethical values. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చేయగలుగుతావు.
సో అర్థమైందమ్మా సోషల్ వర్క్కి సోషల్ సర్వీస్కి ఉన్నటువంటి తేడా. ఇకపోతే సోషల్ చేంజ్ అండి. సొసైటీ ఈజ్ ఎ డైనమిక్ ఆస్పెక్ట్, ఇట్ ఈస్ నాట్ స్టాటిక్ ఆస్పెక్ట్ అండి. సమాజం ఎప్పుడూ కూడా అది ముందుకన్నా ప్రయాణిస్తుంది, వెనక్కన్నా ప్రయాణిస్తుంది, లేదా పక్కలకి లాగబడి జడత్వాన్ని సంతరించుకుని ఉంటుంది. కానీ మార్పు అనేటువంటిది ఇన్విటబుల్. ఏ చేంజ్ ఈజ్ ఇన్విటబుల్ ఇన్ ఏ సొసైటీ. సమాజంలో వ్యక్తులు మారుతారు, వ్యక్తుల యొక్క సంబంధాలు మారుతాయి, సమూహాలు మారుతాయి, అలాగే సముదాయాలు మారుతాయి, సంస్థలు మారుతాయి, సంస్థల అవసరాలు మారుతాయి, వ్యక్తుల అవసరాలు మారుతాయి, దాంతో మొత్తం సమాజమే మారుతుంది. సోషల్ చేంజ్. ఈ పైకి వెళ్ళడాన్ని అప్వర్డ్ మూమెంట్ అంటారు, అంటే అభివృద్ధి చెందడం. అప్వర్డ్ మూమెంట్ మీన్స్ డెవలప్మెంట్. ఇలా కిందకి సమాజం కిందకు వచ్చేసింది అనుకోండి, సిరియా, జోర్డాను, ఇరాను ఇలాంటి సొసైటీస్ చూడండి, ఈరోజు డౌన్వర్డ్ మూమెంట్, కిందకు పడిపోతుంది, పతనావస్థకు వెళ్తుంది. అలా కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్, దురాచారాలు, సాంఘిక దురాచారాలు, రాంగ్ బిలీఫ్స్, ఎథిక్స్ ఇవన్నీ కూడా పక్కలకు లాగుతాయి. జడత్వం ముందుకెళ్దు, వెనక్కి రాదు, ఎక్కడ వేసిన గొంగడే అక్కడే. జడత్వం అంటారు దాన్ని. అంటే సమాజం అభివృద్ధి చెందితే దాన్ని అప్వర్డ్ మూమెంట్ అంటారు, పురోగమనము. సమాజం అభివృద్ధి చెందకుండా నాశనం అయిపోతే డిటోరియేటింగ్, డౌన్వర్డ్ మూమెంటు. కదలకుండా ఉండిపోతే అది జడత్వము, స్టాగ్నెంట్ సొసైటీస్. సో సమాజానికి కూడా చేంజ్ అనేటువంటిది ఉంటుంది. సొసైటీ ఈజ్ నాట్ ఏ స్టాటిక్ ఆస్పెక్ట్, ఇట్ ఈస్ ఎ డైనమిక్ ఆస్పెక్ట్, నిరంతరం మార్పు చెందేటువంటి ప్రక్రియ. కాబట్టి అది పైకి వెళ్ళడమో, కిందకి వెళ్ళడమో, పక్కలకు లాగడమో ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట అండి. దాన్ని మనం సోషల్ చేంజ్ అంటాం. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ చూడండి, అందరూ సోషల్ చేంజ్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్వతంత్రానికి ముందు, స్వతంత్రానికి తర్వాత కుల ఆధారిత విద్య అనేటువంటిది ఎక్కువగా నడిచేది. ఈ కుల వృత్తులు అనేటువంటివి పొట్టకూటి కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కుల విద్యలను అభ్యసించేవారు. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా ఏ కులం వారు ఏ వృత్తినైనా సరే స్వీకరిస్తున్నారు. డాక్టరు, లాయరు, ఇంజనీరు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రొఫెషనల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, ఇవన్నీ కూడా చూడండి విద్యలో ఎంత చేంజ్ వచ్చిందో. సో సొసైటీ ఈజ్ ఎ డైనమిక్ ఆస్పెక్ట్. వీటినే మనం మైన్యూట్గా చూస్తే ఒక విద్య విషయంలో చెప్పాను, ఓవరాల్ సొసైటీ కూడా మార్పు చెందింది. సో ఈ సోషల్ చేంజ్కి ఏజెంట్స్ ఉంటాయి, వాటిని కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అది సోషల్ చేంజ్. మొబిలిటీ కూడా మీకు చెప్పేశాను, పైకి కదలడం, కింద కదలడం మొబిలిటీ అంటాము. ఈ పదాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎలా పడితే అలా చదివేయడం, పుస్తకాలు చదివేసి ఓన్గా చదువుకుంటాను అనుకుంటే కనుక మంచిదే, ఐ ఎంకరేజ్. బట్ మీరు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ కనుక చదువుకోకపోయినట్లయితే ఇబ్బంది పడతారమ్మా. కాబట్టి ఈ ఫస్ట్ యూనిట్లో మీరు చదవలసినది ఏంటి అంటే ఈ అంశాలన్నీ కూడా స్టడీ చేయాలి. మీరు నా దగ్గరికి రండి, నేను ఖచ్చితంగా మీకు కోచింగ్ ఇస్తాను. ఆన్లైన్ బ్యాచ్లు ఉన్నాయి, ఆఫ్లైన్ బ్యాచ్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారని వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి విన్నారంటే ఉద్యోగం వాళ్ళకి కాదు కావాల్సింది మీకు. మీరు తీసుకోవాలి ఆ డెసిషన్. ఎక్కడ మంచిదో తెలుసుకోకుండా ఆ తర్వాత తెలుసుకుని అరే సార్ నేను లాస్ట్ టైము పొరపాటు చేసేసాను అంటే ఒక 5 సంవత్సరాలు పోతుంది, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతుంది. అది వృధా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. కానీ సబ్జెక్ట్గా నేర్చుకుని ఉద్యోగం సాధించాలి అంటే ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా వినండి. ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి, ఆన్లైన్ కమ్ ఆఫ్లైన్ కూడా ఉన్నాయి. ఏదైనా సరే మీరు జాయిన్ కావచ్చు. ఓకే అమ్మా. నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్లో సోషల్ వర్క్లో ఏముంటుంది అంటే ఏ హిస్టారికల్ రివ్యూ ఆఫ్ సోషల్ వర్క్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. మనకి ఈ సంఘ సంక్షేమ కృషి సోషల్ వర్క్ అనేటువంటిది ఎలా స్టార్ట్ అయ్యింది అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సోషల్ వర్క్ మనకి మన తత్వంలో ఉందండి, ఫిలాసఫీలో ఉంది. ఇప్పుడు హిందూ మతం తీసుకున్నారంటే చతుర్విధ పురుషార్థాలు అన్నారు, ఆశ్రమ ధర్మాలు అన్నారు, ధర్మము, దానము, దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా మన యొక్క మతంలో ఉన్నాయి. కానీ అది ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత కలిగినటువంటి విద్యగా లేదు సోషల్ వర్క్. ఎప్పుడైతే 1936 సంవత్సరంలో 1936లో సర్ దొరాబ్జీ టాటా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ అనేటువంటి ఆ సంస్థను స్థాపించారు ముంబైలో. ప్రస్తుతం దాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్గా పిలుస్తున్నాం.
సో అది ఎప్పుడైతే స్థాపన జరిగిందో భారతదేశంలో ఈ సంఘ సంక్షేమ కృషి సోషల్ వర్క్ అనేటువంటిది అఫీషియల్గా బోధించడం అనేటువంటి స్టార్ట్ అయిందనమాట అండి. దీనికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాగే మనకి అమెరికాలో చూస్తే కనుక జేన్ ఆడమ్స్ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమాలు హల్ హౌస్, అలాగే బ్రిటన్లో స్టార్ట్ చేసినటువంటి ఉద్యమాలు టోయిన్బీ హాల్స్, ఇలాగా మనకి ఈ ఉద్యమాలు ఉన్నాయి కదా, ఈ ఉద్యమాలన్నీ కూడా మనం చదువుతాం. మేరీ రిచ్మండ్ యొక్క కృషి, జేన్ ఆడమ్స్ యొక్క కృషి, టోయిన్బీ హాల్స్ యొక్క కంట్రిబ్యూషను, చారిటీ సోషల్ ఆర్గనైజేషన్ యొక్క కంట్రిబ్యూషను, ఇవన్నీ కూడా ఎలా డెవలప్ అయినాయి, అమెరికాలో ఎలా డెవలప్ అయింది. అలాగే ఎలిజబెత్ స్పూర్లాకి దీనికి ఏంటి సంబంధం, బ్రిటన్లో వచ్చినటువంటి ఎలిజబెత్ స్పూర్లా ఏదైతే ఉందో అది అమెరికాలో ఏ విధంగా ఇంపాక్ట్ చూపించింది, వీటినన్నింటినీ కూడా మనం హిస్టారికల్ రివ్యూ ఆఫ్ సోషల్ వర్క్లో చదువుకుంటాం. ద ఫిలాసఫీ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ది చేంజ్ ఇన్ ఇండియన్ కల్చర్. నేను చెప్పాను, ఇప్పుడు మీరు చూడండి, మనకి ఏన్షియంట్ ఇండియాలో కనుక చూస్తే హిందూ కల్చర్, హిందూయిజంలో కనుక మీరు చూస్తే హిందూయిజంలో మనకి ఈ తత్వం, ఈ ఫిలాసఫీ అనేటువంటిది ఎలా కనిపిస్తుందంటే ఆశ్రమ ధర్మాలు. మనకి హిందూ మతంలో ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. 4 ఆశ్రమాలు ఏంటండి, అది బ్రహ్మచర్యం, రెండోది గృహస్థం, మూడోది వానప్రస్థం, నాలుగోది సన్యాసం. ఈ 4. అలాగే మనకి పురుషార్థాలు ఉన్నాయి. పురుషార్థాలు 4. పురుషార్థాలు చూడండి, ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఎవరైతే ధర్మబద్ధంగా అర్థాన్ని కామాన్ని సాధిస్తారో వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తుంది. ఈ ఫిలాసఫీ, సోషల్ వర్క్ ఫిలాసఫీ అనేటువంటిది ఇందులోనే నిక్షిప్తమై ఉంది. దెర్ ఈజ్ నో స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఓవర్ దేర్. పరోపకారం ఇదం శరీరం అన్నారు. అంటే ఈ శరీరం మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం కోసం, నువ్వు ఎక్కడో దేవుడికి సేవ చేయవలసినటువంటి అవసరం లేదు, కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చెయ్యి అని మన హిందూ మతం బోధించింది. మానవ సేవయే మాధవ సేవ. మరి ఇక్కడ సోషల్ వర్క్లో మనం ఏం చేస్తున్నాం, సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఈ సోషల్ వర్కరు సహాయం చేస్తున్నాడు. చూసారా, మన ఫిలాసఫీలోనే ఉంది, హిందూ ఫిలాసఫీలో. అలాగే ధర్మాలను పాటించడము, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడము, ఆశ్రమ ధర్మాలను పాటించడము, ఇవన్నీ కూడా మనకి హిందూ ఫిలాసఫీలో కనిపిస్తుంది. సరే, ఒక హిందూయిజంలోనే వేరే మతాల్లో లేవా? సరే, మధ్యయుగంలో వచ్చినటువంటి ఈ ఇస్లాంలో, మధ్యయుగంలో మనకి మహమ్మద్ బిన్ కాసిం దండయాత్రల్లోకి మనకి ఏం జరిగింది అంటే ఈ భారతదేశంలోకి ఇస్లాం అనేటువంటిది ప్రవేశించిందండి. మరి ఇస్లాం మతంలో కనుక చూసుకున్నట్లయితే 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం చూసుకోండి. 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటాం. ఏంటది? ఒకటి కల్మా అంటే అల్లా యందు విశ్వాసం కలిగి ఉండడం. ఎవరైతే అల్లా యందు విశ్వసించకుండా, అల్లా యందు విశ్వాసం లేకుండా వేరే మతం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో, వేరే మత గ్రంథాన్ని విశ్వసిస్తారో వాళ్ళని కాఫిర్లు అంటారు. వాళ్ళు ఏమంటారు? కాఫిర్స్ అంటారు. సో మొదటిది కల్మా. రెండోది నమాజ్ ఈజ్ రెండో పిల్లరు. రోజుకి 5 నమాజులు చేయాలి ప్రతి ముస్లిం కూడా. ఫజర్, జుహర్, అసర్, మగరిబ్, ఈషా లేదా ఐషా. సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత, మెట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయం, రాత్రి అనేటువంటి 5 నమాజులు చేయాలి. పిల్లర్ నెంబర్ 2. పిల్లర్ నెంబర్ 3 రోజా. అంటే వాళ్ళ యొక్క పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో ఉపవాస నియమాన్ని పాటించడము. ఫజర్కు ముందు తినేస్తారు, మగరిబు దాకా పచ్చి మంచినీరు కూడా ముట్టుకోరు. సో ఈ ఉపవాస నియమాన్ని పాటించడాన్ని ఏమంటారంటే రోజా అంటారు. ఇప్పుడు వస్తుంది అసలైంది ఏంటి అంటే జకాత్, వన్ ఆఫ్ ది పిల్లర్. చూడండి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు అగైన్ సోషల్ వర్క్. జకాత్ ప్రతి ముస్లిము కూడా తనకు ఉన్నటువంటి ఆదాయంలో, ఆదాయం అంటే లాభంలో కొంత శాతాన్ని పేదలకు పంచిపెట్టాలి. మరి హిందూ మతంలో దాన ధర్మం, ఇక్కడ జకాత్.
ఓకే అండి, 5వది మనం మోక్షం అని ఎలా మాట్లాడుకుంటున్నామో వాళ్ళు కూడా హజ్ యాత్ర పూర్తి చేయాలి. హజ్ చూడండి, జకాత్ అనేటువంటి దేని గురించి మాట్లాడుతుంది? సోషల్ వర్క్ గురించి మాట్లాడుతుంది, పేదలకు సహాయం చేయడం. మరి ఎలిజబెత్ స్పూర్లా కూడా అదే మాట్లాడుతుందిగా. అక్కడ ఎవరైతే ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారో వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి ఫుడ్ అనేటువంటిది ఇవ్వడం కాన్సెప్ట్ ఉన్నది. ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు, దాన ధర్మాలు, చారిటీ. సో ఇవన్నీ కూడా చూస్తే మనకి ఈ సోషల్ వర్క్ ఫిలాసఫీ ఎలా కనిపించింది? అశోకుడి కాలంలో లేదా? జైన మతంలో లేదా? బౌద్ధ మతంలో లేదా? ఇలాగా మనకి ఈ ఫిలాసఫీ ఆఫ్ సోషల్ వర్క్ అనేటువంటిది మనం ఇక్కడ అధ్యయనం చేస్తామండి. అలాగే ఈ ఎథికల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ వాల్యూస్ ఆఫ్ సోషల్ వర్కర్ అండి. సోషల్ వర్క్ చేసినప్పుడు కొన్ని విలువలు అనేటువంటి పాటించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇండివిజువలైజేషన్ అంటే సమస్య అనేటువంటిది, ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే దాన్ని కామన్గా మీరు దాని సొల్యూషన్ చెప్పకూడదు. మీరు లాస్ట్ టైం ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయారమ్మా, నేను కామన్గా అబ్బే మీరు పలానా చేశారు కాబట్టి అందుకు రాలేదు అని నేను చెప్పకూడదు. ఎందుకు రాలేదు, ఎందులో బాగా స్కోర్ చేశారు, ఎందులో బాగా స్కోర్ చేయలేదు, ఏ కారణం వల్ల వెళ్ళిపోయారు, లాస్ట్ టైం మీరు నా పుస్తకాలు చదవలేదా, లాస్ట్ టైం నా యొక్క కోచింగ్ తీసుకోలేదా, లేకపోతే మీరు ఏదైనా ఇంకా వేరే పొరపాట్లు చేశారా, దీన్ని నెగ్లెక్ట్ చేశారా, ఇలాగ ఇండివిజువలైజ్ చేసి అనాలిసిస్ చేయాలి. అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం కాదు, ఏదో అన్ని సమస్యలకి ఏదో డోలో 650 వేసినట్టు. నో, ఇండివిజువలైజేషన్ చేయాలి. అది బేసిక్ ఎథికల్ ప్రాక్టీస్ ఇన్ సోషల్ వర్క్. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ. ఒక సోషల్ వర్కర్కి సమస్యతో బాధపడుతున్నటువంటి విషయాలు, అనేక విషయాలు చర్చిస్తారు. అక్కడికి వాళ్ళ భార్యకి భర్తకి చెప్పలేనటువంటి విషయాలు కూడా అక్కడ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీరు లౌడ్ స్పీకర్ వేసుకుని పబ్లిక్లో వాట్సాప్ గ్రూపుల్లోనో లేకపోతే వీటిలోనో అట్లోనే వాగుతూ ఉంటే మీరు యు ఆర్ నాట్ ప్రొఫెషనల్, యు ఆర్ ఇమ్మెచ్యూర్డ్ అనమాట. సో దీన్ని ఏమంటారు అంటే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడము అంటారు. 3, నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్. నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అంటే మీరు నాకు తెలుసు మీ ప్రాంతం వాళ్ళు ఇంతే, నాకు తెలుసు మీరు ఇంతే అనేటువంటి సమస్య చెప్పిన వెంటనే వాళ్ళ మీద ఒక అభిప్రాయానికి వచ్చేయడం ఎంత రాంగ్ అండి. యు ఆర్ అన్ఫిట్ ఫర్ సోషల్ వర్కర్. హౌ కెన్ యూ బి జడ్జిమెంటల్? మాకు ఒక ప్రొవర్బ్ ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. మీరు ఒక పుస్తకం యొక్క కవర్ని చూసి జడ్జి చేయకండి అని చెప్తారు. సో సోషల్ వర్కర్ కూడా నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. సో ఇలాగ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి, ఎథికల్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా ఏ సైంటిస్టు ఏ ప్రిన్సిపల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అన్నది కూడా మనం ఫిలిక్స్ పి బీస్టెక్ అనేటువంటి సోషల్ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడు, ఈ 7 ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగిందండి. ఆ 7 ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో మనం అధ్యయనం చేస్తామండి. నెక్స్ట్ సంఘ సంక్షేమ కృషి పద్ధతులండి. సోషల్ వర్క్ మెథడ్స్ ఉంటాయి, అందులో డెఫినేషను, స్కోపు, ప్రిన్సిపల్స్ చదువుకున్న తర్వాత వాల్యూస్ ఆఫ్ కేస్ వర్క్ చదువుకున్న తర్వాత గ్రూప్ వర్క్ ఏంటి అండ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఏంటి అనేటువంటిది. ఇప్పుడు మనకి ప్రైమరీ మెథడ్స్ అండ్ ఆక్సిలరీ మెథడ్స్ అని 2 ఉంటాయండి. ప్రైమరీ మెథడ్స్ ప్రాథమిక పద్ధతులు, వ్యక్తి సేవా పద్ధతి, ఇండివిజువల్ కేస్ స్టడీ. రెండోది సమూహ పద్ధతి, గ్రూప్ మెథడ్. 4వది సాముదాయిక పద్ధతి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్, సాముదాయిక పద్ధతి. ఇలా 3 మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, స్కోప్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి అండ్ వాల్యూస్ ఏంటి అనేటువంటిది అధ్యయనం చేయడమే ఈ 3rd దాంట్లో మనం చూసేటువంటిది. అంటే ప్రాబ్లమ్ను బట్టి అది వ్యక్తి సేవా పద్ధత, సమూహ సేవా పద్ధతిలో పరిష్కరించాలా లేదా కమ్యూనిటీ. అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ 1 పర్సన్ ఆర్ 1 ఫ్యామిలీ, వ్యక్తి సేవా పద్ధతి కరెక్ట్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 50-100 పీపుల్ 200 పీపుల్కి పనిచేస్తున్నారు, సమూహ సేవా పద్ధతి. సాముదాయిక పద్ధతి, లార్జర్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్. లక్పతి దీది అనేటువంటి ప్రోగ్రామ్ని ఈయన తీసుకొచ్చారండి మా నరేంద్ర మోడీ గారు 2023లో. మహిళలను సంవత్సరానికి ₹1,00,000 ఆదాయ పరులు లక్షాధికారులుగా చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సాముదాయిక పద్ధతిలో దాన్ని కృషి చేయాలి. సో ఇలాగా సమస్యను బట్టి వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీని గురించి 3rd యూనిట్లో చదువుతామండి. 4th యూనిట్లో సంఘ సంక్షేమ కృషి క్షేత్రాలు అంటాము, అంటే ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్. ఈ సోషల్ వర్క్లో ఎఫర్ట్స్ కనుక చూస్తే సోషల్ వర్క్లో మనకి 2 రకాలుగా దీని యొక్క ఎఫర్ట్స్ కనిపిస్తాయండి.
ఒకటి గవర్నమెంట్ ప్రభుత్వం చేసేటువంటి సేవలు, రెండవది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వేతర సంస్థలు స్వచ్ఛంద సంస్థలు చేసేటువంటి కృషులు. ఇవి కాకుండా మళ్ళీ ఇండివిజువల్గా వ్యక్తులు చేసేటువంటివి కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఏంటి, వాలంటరీ ఎఫర్ట్స్ ఏంటి, ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రొఫెషనల్ వాలంటరీ వర్క్, అంటే వీళ్ళిద్దరికీ మధ్య జరిగేటువంటి ప్రొఫెషనల్ వాలంటరీ వర్క్ ఏదైతే ఉందో, ప్రొఫెషనల్ వర్క్కి వాలంటరీ వర్క్కి, ఈ గవర్నమెంట్ చేసేటువంటి వర్క్కి దీనికి మధ్య తేడాలు ఏంటి అనేటువంటిది అధ్యయనం చేస్తాం. అలాగే ఫీల్డ్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇందాక మనం చెప్పుకున్నాం స్కోప్ అని, ఆ స్కోప్ అని చెప్పినటువంటి అన్నీ కూడా యూత్ వెల్ఫేర్ అండి, యూత్ వెల్ఫేర్, లేబర్ వెల్ఫేర్, లేదా కరెక్షనల్ సోషల్ వర్కు, మెడికల్ అండ్ సైక్రాటిక్ సోషల్ వర్కు, రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంటు, అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ పంచాయతీ రాజ్. అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి మాట్లాడడం జరిగిందని, గ్రామీణ పునర్నిర్మాణం గురించి మాట్లాడడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా ఇక్కడ అధ్యయనం చేస్తాము. మనకి 73వ రాజ్యాంగ సవరణ గురించి కూడా ఇక్కడ మనం అధ్యయనం చేయాలి. 73, 74 రాజ్యాంగ సవరణలు. సో ఈ స్థానిక ప్రభుత్వాలు గురించి, అంటే స్థానిక స్వపరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఇక్కడ అధ్యయనం చేయాలండి. ఇంకా 5th యూనిట్ దగ్గరికి వచ్చేసరికి కుటుంబ సంక్షేమము మరియు శిశు సంక్షేమము, ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఇందులో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అన్నిటికంటే మించి వెరీ వెరీ ఇంపార్టెంట్, భారతీయ సమాజంలో మహిళల స్థాయి మరియు సమస్యలు. వాట్ ఈస్ ద స్టేటస్? మీరు స్టార్టింగ్ నుంచి కనుక మహిళల స్థాయి కనుక చూసినట్లయితే, మహిళలు పురుషులతో పాటు సమాన అవకాశాలు తీసుకునేవారమ్మా. ఎప్పుడు మనకి వేదిక్ పీరియడ్లో చూస్తే కనుక ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండి, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మహిళలు పురుషుడితో పాటు యజ్ఞవేదిక మీదకి వెళ్ళేవారు. భర్త యజ్ఞవేదిక మీదకి వెళ్తే స్త్రీ కూడా యజ్ఞవేదిక మీదకి వెళ్ళేది. మహిళలు వేదాలు చదువుకున్నారు, మంత్రాలు పఠించారు. ఘోష, అపాల, మైత్రేయి, గార్గి మహిళా ఋషులు. సో ఇలాగా పురుషులతో పాటు వాళ్ళు ఈక్వల్ ఆపర్చునిటీస్ తీసుకున్నారు. వేదాలు నేర్చుకున్నటువంటి వాళ్ళని బ్రహ్మవాదినులు అన్నారు. బ్రహ్మవాదినులు ఉండేవారు. వీళ్ళు వేదాలు నేర్చుకుని డిబేట్స్ చేసేవారు. అలాగే మంత్రాలు నేర్చుకునేటువంటి వాళ్ళని మంత్రదష్టలు అన్నారు. మంత్రాలు నేర్చుకునేటువంటి వాళ్ళని మంత్రదష్టలు అని చెప్పడం జరిగింది. మహిళా ఋషులు ఉండేవారు, అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్. మహిళలకు బాల్య వివాహాల గురించి కానీ, ఆస్తి హక్కు లేదని కానీ ఏ ప్రాబ్లము లేదు తొలి వేద కాలంలో. మలి వేద కాలం దగ్గరికి వచ్చేసరికి పుత్రుడు లేనటువంటి వాళ్ళు పున్నామి నరకానికి చేరుకుంటారు అనేటువంటి భావన వచ్చేసింది. అంటే మేల్ సక్సెసర్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ ఫీమేల్ సక్సెసర్స్. అంటే పురుష వారసులు చాలా ఇంపార్టెంట్, కొడుకు చాలా ఇంపార్టెంట్ కూతురి కన్నా అనేటువంటి భావన వచ్చింది. కొంచెం స్టేటస్ దిగిందండి. సరే, ఓవరాల్గా ఏన్షియంట్ పీరియడ్లో బాగానే ఉంది. మధ్యయుగం దగ్గరికి వచ్చేసరికి చూసుకోండి. మధ్యయుగం దగ్గరికి వచ్చేసరికి మనకి గుప్తుల కాలం, అంటే ఏన్షియంట్ పీరియడ్లోనే చూసుకోండి, గుప్తుల కాలంలో వరకట్న సమస్య ఎక్కువగా ఉండేది. మధ్యయుగంలో ముస్లింలు ఎప్పుడైతే ఇస్లాం మతం భారతీయ సమాజంలో ప్రవేశించిందో, ఇస్లాంలో ఉన్నటువంటి బుర్కా మనకి పరదా రూపంలో వచ్చింది. బహుభార్యత్వం కూడా బాగానే అమల్లోకి వచ్చింది. మహిళల మీద నేరాలు అనేటువంటివి బాగా పెరిగినాయి. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి వచ్చాయి మధ్యయుగంలో. బ్రిటిష్ వారి కాలం దగ్గరికి వచ్చేసరికి ఆధునిక భారతదేశంలో పొయ్యి మీద ఉన్నటువంటి పరిస్థితి పొయ్యిలో పడినట్టు అయ్యింది. అంటే అప్పటి వరకు నడుస్తున్నటువంటి ఇవన్నీ కూడా అలవాట్లన్నీ ఆచారాలుగా మారిపోయినాయి. వితంతువులకి పునర్వివాహం చేసుకోవడానికి అర్హత లేకపోవడం కారణం ఏంటంటే, దీనికి కారణం మనువు అండి. మనువు రాసినటువంటి మనుస్మృతిలో వివాహానికి అర్హత ఏంటంటే కన్యలకు మాత్రమే కన్యాదానానికి అర్హత ఉంది అన్నారు. మరి ఆల్రెడీ భర్త చనిపోయి వివాహం చేసుకున్న ఆమె కన్య కాదు, కాబట్టి ఆమెకి కన్యాదానానికి అర్హత లేదు అని చెప్పి వితంతువుల మీద ఆ యొక్క నిషేధం అనేటువంటిది, పునర్వివాహానికి నిషేధం అనేటువంటి పెట్టేశారు. మరి దాంతోపాటు వీళ్ళు ఎక్కడైనా పొరపాటున వివాహం చేసుకుంటారేమో, చేసుకుంటే ధర్మం మంట కలిసిపోతుంది అని చెప్పి ఏం చేశారు, ఆ స్త్రీని అందవిహీనరాలుగా చేయడం కోసం తెల్లచీర కట్టారు, అలంకరణ తీసేశారు, శిరోముండనం చేయించారు.
దే ట్రాన్స్లేటెడ్ ద కంప్లీట్ హెయిర్, గుండు చేయించారు, అందవిహీనంగా తయారు చేశారు. అయినప్పటికీ కూడా ఎవరైనా సరే మళ్ళీ జాలిపడి వాళ్ళని వివాహం చేసుకుంటారేమో అని చెప్పి సమాజంలో ఒక మూఢనమ్మకాన్ని ప్రవేశపెట్టారు. చిచ్చి పొద్దున్న ఎవరి మొహం చూసాం పక్కకు పోండి అని చెప్పేసి వాళ్ళ మీద రకరకాలైనటువంటి విధంగా వెలివేసేసారండి. ఎంత జరిగినా సరే మళ్ళీ పొరపాటున వివాహం చేసుకుంటారేమో అని చెప్పి భర్తతో పాటు వాళ్ళని తగలబెట్టేసేయండి. సతీ సాగమనము. రాజపుత్రుల కాలంలో జౌహార్ పద్ధతి నడిచేది మధ్యయుగంలో. రాజపుత్ర స్త్రీలు ఏం చేశారంటే సామూహికంగా ఆ యొక్క అగ్నిలో దూకి ఆత్మహత్యలు చేసుకునేవారు. భర్త చనిపోకముందు కాదు, యుద్ధానికి వెళ్ళే కంటే ముందే. జౌహార్ పద్ధతి అనేవాళ్ళం. ఇలా రకరకాలైనటువంటి సమస్యలు స్త్రీలను బాధించేవి. మహిళల పరిస్థితి చాలా దిగజారిపోయిందండి. మరి ఆధునిక కాలంలో అనేక చట్టాలు వచ్చినాయండి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, పోక్సో యాక్ట్ 2012, అండ్ పని స్థలాల్లో మహిళలను లైంగికంగా వేధించి నుంచి కాపాడేటువంటి చట్టం 2013. ఇలాగ అనేక ఆధునిక చట్టాలు అనేటువంటివి వచ్చి మహిళలు బాధపడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం, ఈవెన్ బ్రిటిషర్స్ టైంలో కూడా సతీ సాగమన నిషేధ చట్టం రాజా రామ్మోహన్ రాయ్, అలాగే మనకి వితంతు పునర్వివాహాల చట్టం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఇలాగా అనేక చట్టాలు అనేటువంటివి వచ్చి మహిళల అంతస్తు అనేటువంటిది పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేస్తామండి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ వస్తాయండి. దాంతోపాటు వివాహం గురించి, వరకట్నం, వారసత్వం మరియు మహిళల భరణానికి సంబంధించిన ప్రత్యేక చట్టాలు, వీటినన్నింటినీ అధ్యయనం చేస్తాము. అలాగే పని చేసేటువంటి మహిళ యొక్క సమస్యలు అంటే ఇక్కడ పోష్ యాక్ట్ గురించి అవుతాను, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. రీసెంట్గా మీరు ఒక పోలీస్ అకాడమీలో సంఘటన జరిగింది. ఆ సంఘటనే దీని ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు. పని చేసేటువంటి ప్రదేశాల్లో మహిళలకు ఉన్నటువంటి సమస్యలు. అలాగే ప్రత్యేక శ్రద్ధ అవసరమైనటువంటి మహిళలు అంటే విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు, గృహహింస నుంచి కాపాడబడినటువంటి వాళ్ళు, అక్రమ రవాణాకు గురైనటువంటి వాళ్ళు, అనాథలైనటువంటి స్త్రీలు, ముందు వెనక లేనటువంటి వాళ్ళు, వృద్ధ స్త్రీలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరమైనటువంటి మహిళలు. వీళ్ళ గురించి అధ్యయనం చేస్తాము. నెక్స్ట్ అమ్మా, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అసలు మహిళా సంక్షేమ శాఖ ఎలా పనిచేస్తుంది, అలాగే మహిళల కోసం ఉమెన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది, దాని యొక్క విధులు ఏంటి, కార్యక్రమాలు ఏంటి, వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇలాగా మనకి మొత్తం 6 టాపిక్లు ఉన్నాయమ్మా. ఇదమ్మా మనకి సోషల్ వర్క్ సిలబస్ ఎనాలిసిస్. ఎవరికైనా సరే ఈ సిలబస్ కాపీ కావాలి అంటే నాకు వాట్సాప్ చేయండి. ఈ నెంబర్, స్క్రీన్ పైన ఉన్న నెంబర్, నేను సిలబస్ కాపీ మీకు పంపిస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిలబస్ జనరల్ స్టడీస్లో విభజన సమస్యలు ఇప్పుడు లేదమ్మా, తీసేశారు. విభజన సమస్యలు లేవు ఇప్పుడు. రాష్ట్ర విభజన సమస్యలు, సవాళ్ళు లేవు ఇప్పుడు. ఓకే, సో ఎవరైనా సరే ఈ కాపీ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను. అలాగే దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయమ్మా. ఈ బుక్స్ అన్నీ కూడా నాకు పంపించినట్లయితే, మీరు మెసేజ్ పంపించినట్లయితే నేను బుక్స్ మీకు పార్సల్ చేస్తాను. అయితే కేవలం బుక్స్ అనేటువంటివి మీ కోచింగ్లోకి ఉపయోగపడేటువంటివి. బుక్స్ చదువుకుని నేను ఎగ్జామ్ రాస్తానని మాత్రం అనుకోకండి. దీంతోపాటు పర్ఫెక్ట్ గైడెన్స్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గంట లెక్చర్లోనే మీకు కనీసం ఒక 15-20 బిట్లు పడిపోతాయండి. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ అవర్ కోచింగ్. ఇకపోతే 25,000 కట్టాలా, 20,000 కట్టాలా, ఇదంతా కూడా ఎందుకు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకొక 2-3 సంవత్సరాలు వేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మై కోచింగ్ ఫీజ్ ఈజ్ డిసైడెడ్ బై మై వర్త్. దట్ ఈజ్ మై వర్త్ అండి. సో నేను ఫీజు గురించి మీరు ఆలోచించకండి. ఇది ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక చాలా తక్కువ ఫీజే జరిగేటువంటి ప్రయోజనం గురించి. ఎందుకంటే ఫీజు తక్కువగా ఉందని చెప్పేసి అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యి అనవసరంగా మీ సమయం వృధా చేసుకోవడం మంచిదా, లేకపోతే మంచి క్వాలిటీ ఉన్న చోట. ఎందుకంటే మీకు ఐఫోన్ విలువే, చైనా ఫోన్ విలువ చైనా ఫోన్ 3,000కి వస్తుంది కదా అని చెప్పేసి ఐఫోన్ ఫీచర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. వెన్ యూ పే పీనట్స్ యూ విల్ గెట్ మంకీస్ ఇస్ వెరీ క్లియర్ ప్రోవర్బ్ అమ్మ ఇన్ ఇంగ్లీష్. మీరు when you pay peanuts, you are not paying nothing, but you will get that kind of quality only. When you pay high, quality always asks some money, it demands some money అన్నమాట. అండ్ మీరు ఫీజు గురించి దీని గురించి ఎక్కువగా బాధపడద్దు, మీరు జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ ద వర్తీ కోచింగ్ అనేటువంటిది వస్తుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కామెంట్ చేయండి. అలాగే మీకు ఇది ఏ విధంగా ఉపయోగపడింది అనేటువంటిది కూడా అక్కడ కామెంట్స్లో మీరు పెట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంలా మారిపోతుంది.
ఆలస్యం చేయకండి. మీరు ఇమీడియట్గా కోచింగ్ అనేటువంటి స్టార్ట్ చేసామో. ఆన్లైన్ కోర్సెస్, ఆఫ్లైన్ కోర్సెస్ అనేటువంటి 2 కూడా ప్రారంభమవుతున్నాయి. మీరు ఇమీడియట్గా కోచింగ్ అనేటువంటి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.